హల్లెలూయా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ సంఘాల్లో ఎట్లా మనము హౌ ఆర్ వి గోయింగ్ టు డెవలప్ అవర్ చర్చెస్, ఎట్లా మనం దీన్ని బలపరుచుకుంటాం అనే దాని గురించి చెప్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. చాలు. ఏర్పరచబడిన పిలువబడే వాళ్ళు అంటే లోకంలో అందరికీ కూడా దేవుడు పిలిపించాడు. ఏమని? లోకంలో అందరికీ దేవుడు రండి నా యొక్క రాజ్యంలోకి రమ్మని అందరికీ పిలిచాడు. కానీ పిలువబడిన వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ వాళ్ళలో ఏర్పరచబడింది మాత్రము కొందరే. హల్లెలూయా. ఆ ఏర్పరచబడిన వారి గురించి యేసు ప్రభువు చెప్తున్న మాటలు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, వండర్ఫుల్. యేసు ప్రభు పిలువబడిన వాళ్ళలో కొందరు ఏర్పరచుకున్నాడు. బాగా గమనించండి. పిలువబడిన వాళ్ళలో ఏర్పరచుకున్నాడు అంటే రక్షింపబడిన సమూహం. ఈ రక్షింపబడిన సమూహం గురించి ఆయన చెప్తున్న మాటలు ఏమంటే, నేను ఏర్పరచుకున్నా, మీరు నన్ను పిలవలేదు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కానీ ఏర్పరచుకున్న దానికి ఒక 3 కారణాలు చెప్తున్నాడు. ఎందుకోసం ఏర్పరచుకున్నాడంట? మొట్టమొదటి కారణం ఏంటంటే మీరు ఫలించాలా. ఇంగ్లీష్లో అన్నమాట, దట్ యూ షుడ్ బేర్ ఫ్రూట్. మీరు ఫలించాలా. హల్లెలూయా. మీ యొక్క సంఘం ఫలించాలా, మీరు ఫలించాలా. హల్లెలూయా. మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. ఫలము చెడిపోకూడదు, ఫలం పాడైపోకూడదు. మీరు ఫలించాలి, మీ ఫలము అలాగే నిలబడిపోయి ఉండాలి. హల్లెలూయా. మీ ఫలం ఎల్లప్పుడూ ఉండిపోవాలి. మూడవది ఏమని చెప్తున్నారంటే, మీరు ఏమడిగినను చూడండి, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. హల్లెలూయా. దేవుడు యేసయ్య మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, మొదటిది మనం ఫలించాలి, రెండవది మన ఫలము నిలిచి ఉండాలి, మూడవది యేసు క్రీస్తు నామములో మనం తండ్రి అయిన దేవుని ఏమి అడిగినాను ఆయన మనకు అనుగ్రహించడానికి. హల్లెలూయా. ఎంత వండర్ఫుల్ చూడండి. అంటే ఎవ్రీ ఆఫ్ యువర్ ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్. మీరు దీన్ని గట్టిగా పట్టుకొని ఆలోచించినట్లయితే ఈ దీనిలో ఏముందంటే, మీరు ఏమి ప్రార్థించినా కూడా తండ్రి అయిన దేవుడు ఇస్తాడు. మొదట అందరిని పిలిచాడు, పిలిచిన వాళ్ళలో కొందరిని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఏర్పరచుకున్న వాళ్ళలో మళ్ళీ కొందరిని పిలుస్తున్నాడు. బాగా గమనించండి. లోకానికి అంతటికి ఒక పిలుపు ఉంది. దేవుడు లోకానంతటినీ సృష్టించాడు, కానీ ఆయన కొందరికి మాత్రమే తండ్రి. హల్లెలూయా. లోకమంతటికి ఆయన తండ్రి కాదు. ఆమేన్. తనను ఎందరు అంగీకరించరో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చిండు. లోకమంతటికి లేదు. వాళ్ళలో ఎవరు ఆయన అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే దేవునికి పిల్లలు అవుతారు. హల్లెలూయా. వాళ్ళు ఏర్పరచుకున్నమడిన జనగం. ఈ ఏర్పరచుకున్న వాళ్ళలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని పిలుస్తున్నాననే మాట చెప్తుండే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాలు ఎవరైనా ఒకరు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. చాలండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత. హల్లెలూయా. మన బంధాలు ఎట్లా ఉండాలంటే సమాధానకరమైన బంధాలు ఉండాలి. ఆమేన్. మనం సమాధానముతో ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. సాతానుడు సంఘాలను విడదీస్తాడు, కానీ దేవుని ఆత్మ ఐక్యపరుస్తాడు. ఇక్కడ చెప్పే మాట అదే. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు ఏం చేయాలంట? శ్రద్ధ కలిగి. నువ్వు శ్రద్ధగా ఉండాలా. నీ సంఘంలో నువ్వు శ్రద్ధగా ఉండాలా. దేని గురించి శ్రద్ధగా ఉండాలి? మొట్టమొదట సమాధానం అనేది ఉండాలి. సమాధానం అనే బంధము ఒకరి మధ్య ఒకరికి ఉండాలి. హల్లెలూయా. మీ ఒక కుటుంబంలో సమాధానం ఎంత ఇంపార్టెంటో సంఘంలో సమాధానము చాలా ఇంపార్టెంట్. లేకపోతే సంఘం విడిపోతుంది. ఏమంటున్నాడు? మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి. యూ షుడ్ బి కేర్ఫుల్. శ్రద్ధగా ఉండాలి. ఏం జరుగుతుంది నా సంఘంలో ఎదురు చూస్తుండాలి. హల్లెలూయా. ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. ప్రేమ లేకపోతే సహించలేము. ప్రేమ ఉంటేనే సహిస్తారు. ఒక మాట వస్తుంది, ఒక నెగటివ్గా ఎవరో ఒక మాట మాట్లాడతారు, చూడు నన్ను ఇంత మాట అన్నాడని ముఖం తిప్పుకోవడం కాదు. ఏమంటాడంటే ప్రేమతో ఒకరినొకడు సహించుచు
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా నడుచుకోవాలంటున్నాడు. ఎట్లా అంటే తగినట్టుగా? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలా. మిమ్మల్ని దేవుడు ఒక పిలుపు పిలిచాడు, ఆ పిలుపుకు తగినట్టుగా నడుచుకోమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచాడని చెప్తున్నాడు ఇక్కడ. దేనికి పిలిచాడంట? మీరు శ్రద్ధతో దేవుడి ఐక్యతను కాపాడుకోవాలి. హల్లెలూయా. ప్రేమతో ఒకరినొకరు సహించాలి. ఇవన్నీ చెప్తున్నాడు. అయితే ఇంకొక మాట ఏమనంటే, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలి. తగినట్టుగా ఎట్లా నడుచుకోవాలి? పిలుపు, అసలు పిలుపు అంటే ఏంటి? ఇక్కడ మీరు బాగా గమనించండి. మన జీవితాల్లో చాలా సార్లు డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డిస్సాటిస్ఫాక్షన్ అంటే అసంతృప్తితో చాలా మంది జీవిస్తుంటారు జీవితంలో. ఒక వ్యక్తి తన జీవితంలో అసంతృప్తిగా ఎప్పుడు జీవిస్తాడు అంటే, దేవుడు చేయమన్న పని చేయకుండా దేవుడు చేయొద్దన్న పనిని చేస్తే అసంతృప్తితో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో అసంతృప్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే, దేవుడు చెప్పింది చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే అసంతృప్తితో ఉంటావు. ఒకటి. రెండవది, దేవుడు నిన్ను ఎక్కడికి పొమ్మని చెప్తే అక్కడ పోకుండా ఇంకో చోట ఎక్కడో ఉన్నావంటే అప్పుడు అసంతృప్తి ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవుడు ఏదైతే నీకు చెప్తాడో అది చేయకపోయినా, దేవుని యొక్క పిలుపుకు తగినట్టుగా ఉండకపోయినా కూడా నీ జీవితంలో అసంతృప్తి వస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుడు పిలిచిన పిలుపులో నువ్వు నడుస్తున్నావంటే నిన్ను ఎవరు కూడా ముట్టలేరు. హల్లెలూయా. యు ఆర్ ఇండిస్ట్రక్టబుల్. నిన్ను ఎవరు తాకలేరు, నిన్ను నాశనం చేయలేరు. ఎంత చేయాలనుకుని చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మోషే ఉన్నాడు. మోషే ఆ కాలంలో దేవుడు ఏం చేశాడంటే మోషేతో మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలను నువ్వు అక్కడి నుంచి తీసుకొని రా, ఈ ఐగుప్తీయుల నుంచి. అంటే ఎట్లా పోలా ప్రభా ఫరో దగ్గరికి? ఆయన ఈ ప్రపంచ దేశాలంతా వెళ్తున్న వ్యక్తి కదా, ఎట్లా పోలా? ఆయన దగ్గర పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను చెప్తున్నాను, నువ్వు పో. హల్లెలూయా. ఏం జరిగింది? ఫరోను ఒకసారి కాదు, మోషే చాలా సార్లు కలిశాడు. హల్లెలూయా. కలిసినప్పుడంతా నా వంగి నమస్కారాలు పెట్టిండా? అయ్యా నేను వచ్చినానయ్యా అన్నాడా? మోషే డైలాగ్స్ ఎట్లుంటాయి తెలుసా? ఫరోతో దేవుడు పంపించిండు, నన్ను ఇశ్రాయేలు ప్రజలను పంపించమంటున్నాడు, నువ్వు పంపించాలా? ఫరోకి ఎట్లా ఉంటుంది? నేను పంపించాను అంటాడు. సరే అయితే ఒక తెగులు వస్తుంది, ఏదో కర్ర ఇట్లా ఊపుతాడు. మోషేను చూసినప్పుడంతా, ఆ చేతిలో కర్రను చూసినప్పుడంతా ఫరోకు మండుతుంటుంది. ఈయన కర్రను ఊపుతాడు, ఏదో జరుగుతుంది. కర్రను ఊపుతాడు, ఒక్కసారి కాదు 10 తెగుళ్ళు. ఇన్ని తెగుళ్ళు వస్తున్నాయి. మోషే ఇన్నిసార్లు వచ్చి ధైర్యంగా మాట్లాడిపోతున్నాడు. ఒక్కసారి కూడా ఒక ఆలోచన రాలే, మోషేను జైల్లో వేద్దాము, మోషేను చంపేద్దాము అనే ఆలోచన వచ్చిందా? రాదు కూడా. ఎందుకు? దేవుడు పిలిచిన పిలుపులో తగినట్టుగా నడుచుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పిండో అదే చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలిచిన దాంట్లో నువ్వు నడుస్తావో నిన్ను ఎవరూ ముట్టలేరు. హల్లెలూయా. నువ్వు ఎవరికి నమస్తేలు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇంకొక మాట చెప్తాడు. దేవుడు ఏమంటాడంటే, నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు మోషే నేను నిన్ను ఫరోకు దేవునిగా పెట్టా అంటాడు. చూడండి, మాట చదవండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఏమన్నాడు? నిర్గమ 7:1. ఫరోకు ఒక దేవుడు ఉన్నాడంట. ఇప్పుడు ఆ దేవుని పేరు మోషే. హల్లెలూయా. ఎవరు పెట్టారు? నన్ను దేవుడే పెట్టిండు. నువ్వు ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలిచిన పిలుపులో నువ్వు నడుస్తావో నువ్వు ఒక దేవుని అయిపోతావు. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న ప్రజలకు నీకు దేవుడు నిన్ను ఒక దేవునిగా ఆయన పెట్టేస్తాడు. ఆమేన్. ఏంటి సార్ దేవుడు అంటే? దేవుడు అంటే ఏదైనా చేయగలిగిన వ్యక్తిని దేవుడు అంటారు. హల్లెలూయా. ఏదైతే ఇంపాసిబుల్ ఉంటుందో దాన్ని పాసిబుల్ చేయగలిగే వ్యక్తిని దేవుడు అంటారు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన పిలిచిన పిలుపులో నువ్వు నడుస్తుంటావో నువ్వు దేవునివి. యూ క్యాన్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. యూ క్యాన్ చేంజ్ ఎనీథింగ్. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయగలుగుతావు. హల్లెలూయా. నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ టు యూ. నువ్వు నడుస్తున్న నడుపు, దేవుడు నిన్ను నడిపిస్తున్నట్టు నువ్వు నడుస్తున్నప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది. నీకేం కావాలో అది జరుగుతూ వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఒకటే ఏమంటే, చాలాసార్లు ఇక్కడ మనుషులు మోసపోతుంటారు. ఇక్కడ నేనేం చేయాలన్నా చేసుకోవచ్చు అనుకుంటారు. ఒక్క విషయం, అన్నీ నీ కంట్రోల్లో ఉంటాయి కానీ ఎదుటి మనిషి నీ కంట్రోల్లో ఉండడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మనిషి ప్రాణాలు నీ చేతిలో ఉండవు. నువ్వు ఎప్పుడైతే దేవుడు పిలిచిన పిలుపులో నువ్వు నడుస్తుంటావో అప్పుడు నీకు ఎటువంటి అడ్డంకు అనేది ఉండదు. నువ్వు ఏదైనా కూడా మార్చగలిగే పరిస్థితిలో ఉంటావు, ఏ పరిస్థితినైనా. అయితే అన్ని పరిస్థితులు నీ హ్యాండ్ ఓవర్లోకి వస్తాయి తప్ప వేరే వాళ్ళ ప్రాణాలు నీ చేతిలో ఉండవు, ఇతరుల డెసిషన్స్ కూడా నీ చేతిలో ఉండవు. బాగా ఆలోచించండి.
ఇతరులు తీసుకునే నిర్ణయాలు నీ చేతిలో ఉండవు. ఒకవేళ ఇతరుల నిర్ణయాలను కంట్రోల్ చేస్తున్నావు అంటే అది విచ్ క్రాఫ్ట్తో సమానం. విచ్ క్రాఫ్ట్ అంటే మా బాణమతి ఇట్లాంటివి అంటారు చూడండి. అది ఒక మనిషి ఇంకొక మనిషిని చేతబడి చేయకూడదు. అందుకే దేవుడే మనకేం చెప్తున్నాడు, ఒక గాస్పెల్ రిలీజ్ చేస్తాడు. దేవుడు ఏమని చెప్తాడు, నన్ను యేసు ప్రభువుని నమ్ముకోండి అనే మాటలు చెప్తాడు. దేవుడు బలవంతంగా ఎవరైనా రుద్దుతాడా? మీరు ఖచ్చితంగా నమ్ముకోవాలి యేసు ప్రభువుని అని దేవుడు ఖచ్చితంగా ఏమైనా బలవంతం చేస్తాడా? ఎవరైనా విన్నారా ఎప్పుడన్నా? దేవుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఎవరైనా మీరు ఇక్కడ కూర్చున్నారు, మీకు ఎవరైనా దేవుడు కళలో కనిపించి నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభువుని నమ్ముకోవాలని చెప్పిండా? చెప్పిండా లేదా? చెప్పండి. చెప్పలేదా? చెప్పిండా? దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంత పెట్టాడు. దేవుడే ఇంకొక మనిషి నిర్ణయాన్ని గౌరవిస్తాడు. దేవుడిని కాదు అంటే కూడా పర్లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుంటాడు. కానీ నిన్ను బలవంతంగా అయితే దేవుడు పెట్టాడు. నువ్వు అన్నీ మార్చగలుగుతావు కానీ ఇంకొకరి ఆలోచనలు మార్చలేవు. బాగా ఆలోచించండి. ఇంకొకరి మనసు ఆలోచనలు మార్చాలంటే దేవుడు యొక్క కార్యం చేయాలి. కానీ నువ్వు మాత్రం ఇంకొక మనిషి ఆలోచనలు కానీ ఇంకొక మనిషి ప్రాణాలు కానీ నీ చేతిలో లేవు. హల్లెలూయా. అయితే ఈ దేవుని యొక్క పిలుపును తెలుసుకోనప్పుడు ఏమవుతుందంటే కష్టం గుండా వెళ్తుంటారు. పాస్టర్లు అయితే ఏమి, ఇంకా వేరే సేవ చేసే వాళ్ళైతే ఏమి కష్టం గుండా వెళ్తుంటారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. హోషేయ 4:6 దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారంట. ఎందుకు నశించిపోతున్నారంటే దేవుని జనాలు జ్ఞానం లేక. సైతాన్ ఏదో పాడు చేస్తున్నాడు అని చెప్పట్ల, లేకపోతే నా జనులు పాపం చేసి పాడైపోతున్నారు అని చెప్పట్ల. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా జనులు జ్ఞానము లేక. దేని గురించి జ్ఞానము? వాళ్ళ దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకు. నా జనులు జ్ఞానం లేక, నన్ను గురించిన జ్ఞానం లేదు వాళ్ళకు, కాబట్టి వాళ్ళని నశించిపోతున్నారు. హల్లెలూయా. కొందరు పరిచర్యకు వస్తారు. ఎట్లా వస్తారంటే, కొందరు పరిచర్యకు ఉద్యోగం లాగా అనుకో వస్తారు. ఉద్యోగం అంటే ఏమర్థం అంటే, వేరే ఉద్యోగం దొరకకపోతే పరిచర్యకు వస్తారు. నన్ను కూడా ఏం చేస్తారంటే, అందరూ పిల్లలు కోరుకుంటారు కదా, ఇంజనీరు డాక్టర్లు కావాలనుకుంటారు. నన్ను కూడా చేర్పించినారు, కోచింగ్ ఇచ్చినారు. ఫస్ట్ టైం మనకు డాక్టర్ సీట్ రాలే. మా నాన్న ఏమన్నాడంటే, అంటే మా అబ్బగారు డినరీ చైర్మన్ అనే పదం వస్తుంది సిఎస్ఐ డినామినేషన్లో. ఆయన ఆ లెవెల్లో పనిచేసింది అనమాట. అరే మీ అబ్బా పెద్ద డినరీ చైర్మన్, నువ్వు కూడా పాస్టర్ ట్రైనింగ్ పో. దేనికి? పాస్టర్ ట్రైనింగ్ పో. నువ్వు కూడా పాస్టర్ అయితే అందరు గౌరవిస్తారు. ఇప్పుడు నేను ఎవరు గౌరవించడంలా అంటే ఏమర్థము? నేను ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చుంటే ఏం చేయాలంట? పాస్టర్. అంటే లోకంలో ఉన్న ఆలోచన తీరు ఏంటంటే, దేనికి పనికి రాకుండా ఉంటే వాడిని పాస్టర్గా. అప్పటికి నాకు రక్షణ వచ్చింది. అంటే నేను ఫెయిల్ అయిన తర్వాత యేసు ప్రభువుని అంగీకరించినాను. ఆ మధ్య గ్యాప్లో ఆయన ఎప్పుడు సతాయించేవాడు, నువ్వు పాస్టర్గా, నిన్ను పాస్టర్ ట్రైనింగ్ పంపిస్తా, నువ్వు సంవత్సరాలు పోగొట్టుకుంటావేమో. ఇది గొప్ప విషయం రా, మంచిదే, గొప్పది తెలుసు. కానీ నాకు ఆ ఓడిపోయిపోవడం అనేది ఇష్టం. ఆమెను అర్థమవుతుందా? అంటే పనికి రాకుండా దాంట్లో పోతున్నాను అనేది నచ్చేది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దినకరన్ గారు, డిజిఎస్ దినకరన్ గారు చనిపోయినారు. అని చెప్పిన మాట ఏంటంటే, ఎవరు కూడా తొందరపడి ఫుల్ టైం మిస్ తీసుకురావద్దండి. ఫుల్ టైంకి వచ్చిన తర్వాత దేవుడు పిలిస్తే ఆయన మీకు ఇస్తాడు. దేవుడు పిలిచకుంటే ఆలోచించండి. దేవుడు పిలిస్తే ఇస్తాడు, పిలవకుంటే. తెస్సలోనికైల పత్రికలో 1వ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడంటే, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకస్తుడు. ఆమేన్. నమ్మదగిన వాడు ఆయన, నమ్మకమైన వ్యక్తి. పిలిస్తే మాత్రం నీకు ఏమైనా చేస్తాడు. పిలిచకుండా నువ్వే పోయినావు అనుకో, అప్పుడు బాధ్యత లేదు కదా, దేవుడికి బాధ్యత ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ యొక్క దేవుని యొక్క పిలుపు అనేది ఇట్స్ హై కాలింగ్, చాలా ఉత్తమమైన కాలింగ్. చాలాసార్లు తొందరపడి కొందరు ఎమోషనల్గా మెసేజ్లు చెప్తారు. కొందరు నువ్వు లేకపోతే ఇక దేవుని పని ఆగిపోతుంది అంటే ఉద్యోగాలు వదిలిపెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు, సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను గమనించిన, నేను చూశాను. ఎందుకంటే దేవుని పరిచర్య, దేవుని పిలుపు లేకుండా జరగదు. దేవుని పిలుపు లేకుండా నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు కష్టపడుతూనే ఉంటావు. దానికంటే ఏదైనా బిజినెస్ చేసుకోవడము మంచిగా అనిపిస్తుంది. ఎంతమంది ఇక డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు? జస్ట్ చేతులు అయితే డిగ్రీ. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయింది కదా, వెరీ గుడ్. మా ఊర్లో ఎంఆర్ఓ పోస్ట్ ఖాళీ ఉంది. అక్కడ మా ఊర్లో ఎంఆర్ఓ పోస్ట్ ఖాళీ ఉంది. దానికి క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? డిగ్రీ. అంటే నువ్వు డిగ్రీ చేసింటే ఎంఆర్ఓ ఉద్యోగానికి అర్హుడివి. నేను అర్హుణ్ణి అని చెప్పి మీరు నలుగురు పోయి ఎంఆర్ఓ సీట్లో పోయి కూర్చుంటారా? అక్కడ ఖాళీ ఉంది కదా, ఖాళీ ఉంది. ఏం బ్రదర్ మీరు భలే చెప్తారు, ఏమంటారు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొందరు ఉన్నారు, నేను కూడా పోతాను పనికి అంటే. ఎంఆర్ఓ సీట్ ఖాళీగా ఉంది, నువ్వు డిగ్రీ చేసినావు, పోయి కూర్చుంటావా?
జీతం ఇస్తారా? జీతం ఇచ్చేది కాదు, జైల్లో పెడతారు. ఎట్లొచ్చి ఆఫీస్లో, గవర్నమెంట్ ఆఫీస్లో కూర్చో. ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రతిదానికి లోకంలోనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. అవునా? మనకు అర్హత ఉంది కాబట్టి మనం పోతున్నాం కాదు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? కోత విస్తారంగా ఉంది, పనివారు కొందరు ఉన్నారు. ఏం చేయాలి మనము? కోత విస్తారంగా ఉంది, పనివారు కొందరు ఉన్నారు అన్నప్పుడు ఆ కోత యజమాని మనం వేడుకోవాలంట. పరిశుద్ధాత్మని వేడుకోవాలి. ఏమని? ప్రభా, నువ్వు యొక్క పనివారును పంపించు. మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే, మనం చేయాల్సిన పని ఏంటంటే, పనివారిని పంపించు ప్రభా. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తే మన నమ్మకత్వాన్ని చూసినప్పుడు ఆయనే చేర్చుకుంటాడు, ఆయనకు ఉద్యోగం ఇస్తాడు. హల్లెలూయా. సేవ చేయాలనుకోవడం ఒక మంచి ఉద్దేశమే, కానీ దేవుని పిలుపు కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యూ షుడ్ వెయిట్ ఆన్ హిమ్. వెయిట్ చేయాలి. మోషే కూడా ఏమనుకున్నాడంటే, దేవునికి తెలుసు ఎవరిని వాడుకోవాలి, ఎక్కువ వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలని ఆయనకు తెలుసు. మోషే కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు ఏమనుకున్నాడంటే, నేను ఇశ్రాయేలీయుని, అయితే నా ప్రజలంతా ఇక్కడ అల్లాడిపోతున్నారు, నేను వీళ్ళని ఎట్లయినా రక్షించాలనుకున్నాడు. ఒకసారి ఇట్లా గొడవ వచ్చేసరికి ఒక ఐగుప్తుని చంపేసింది. మరుసటి రోజు కూడా ఇట్లా ఇంకోని ఏదో చేయబోతుంది. ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఎట్లా ఒకరిని ఖతం చేసుకుంటూ నేను ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ దానివల్ల ఏమైందంటే, ఆయన సొంత మార్గం ఎప్పుడైతే ఎంచుకున్నాడో ఆయన ఆ ఊరు వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. అవునా? ఆయన సొంత నిర్ణయం తీసుకోండి, నేను ఇట్లా ఈ విధంగా చేస్తాను. ఆయనకు తెలుసు, దేవుడు అంటే తెలుసు మోషేకు, దేవుని పిలుపు తెలుసు, దేవుడు ఆయన ఎన్నుకున్నాడని తెలుసు. అయితే ఎట్లా చేయాలో తెలియట్లేదు ఆయనకు. ఆయన ఎప్పుడైతే చేసిండో, నరహత్య చేసిన వాని కింద అయిపోయి ఊరు వదిలిపెట్టి పారిపోయిండు. అయితే దేవుడు ఎప్పుడైతే ఆయనను ఆ మండుచున్న పొద నుంచి మాట్లాడిండో, ఆ మాటలకు ఎప్పుడైతే ఈయన స్పందించిండో, ఆ రోజు నుంచి మోసెస్ లైఫ్ వాజ్ ఎ సక్సెస్. ఎందుకంటే దేవుడు పిలిచినప్పటి నుంచి ఆయన లైఫ్ కౌంట్ అయింది. హల్లెలూయా. 80 ఏళ్లలో దేవుని మాట ప్రకారం పోయిండు. 120 ఏళ్ళ వరకు కూడా ఆయన ఆరోగ్యం ఇంత కూడా క్షీణించలేదంట. ఆయన కంటి చూపు తగ్గలేదు. ఆయన కొండంతా ఒకడే ఎక్కిండట పోయి. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం వయసు అయిపోతే ఏం చేస్తారు? 4 మోయాల్సి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన మార్గాలు చాలా డేంజరస్. మనం ఇది బాగుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకున్నాం అనుకో, అస్సలు బాగుండదు. దేవుడు ఏదైతే నిర్ణయించుంటాడో అది చాలా సూపర్ ఉంటుంది. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఈవులు అంటే గిఫ్ట్స్, మనుషులకు గిఫ్ట్స్ ఇచ్చిండు. ఏంటి ఆ గిఫ్ట్స్? యేసయ్య దగ్గర హీ హ్యాడ్ ఎ ఫ్యూ గిఫ్ట్స్. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని గిఫ్ట్స్ కలిగి జీవించాడు. అయితే ఆయన పరలోకానికి వెళ్తున్నప్పుడు ఆయన గిఫ్ట్స్ కింద అందరికి ఇచ్చేసి వెళ్ళిపోయాడట. ఏంటి ఆ గిఫ్ట్? చూడండి 11వ వచనం చదవండి. ఆగుదాం, ఒక్క నిమిషం ఆగుదాం. ఆ ఏకత్వము పొందాలంటున్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొందాల. అంటే ఏమర్థము? ఏకత్వం ఉందా లేదనా? ఏకత్వం పొందండి అంటున్నాడు. పొందండి అంటే ఏమర్థము? ఉన్నట్ట లేనట్ట? మళ్ళీ బాగా గమనించండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొందాలి అని ఉంది. అంటే ఏమర్థము? ఇంకా పొందలేదని అర్థం. అంతేనా? బాగా గమనించండి. విశ్వాస విషయంలో ఏకత్వం లేదు. అవును, ఏకత్వం లేదు. ఎందుకంటే రకరకాల సంఘాలు ఏర్పడినాయి. దేనికోసం సంఘాలు ఏర్పడినాయి? ఒకరు అన్ని భాషలు మాట్లాడితే వీడు పెంతకోస్తు పక్కకి వెళ్ళిపోయాడు. ఒకరు దశం భాగాలు ఇవ్వాలంటే ఒకరు ఇంకో సంఘం. దశం భాగాలు అవసరం లేదు, 2% అనేటోళ్ళు వాళ్ళొక సంఘం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పేర్పడిపోయినారు. ఏకత్వం లేదు. విశ్వాసం అనే విషయంలో ఏకత్వం లేదు. అందరికీ సంపూర్ణ విశ్వాసం రాలేదు. ఆయన అందుకే చెప్తున్నాడు, నెక్స్ట్ వాక్యంలో చెప్తున్నాడు, సంపూర్ణ పురుషులము అగు వరకు. నీకు ఏకత్వం ఎప్పుడు వస్తుందంటే నువ్వు సంపూర్ణంగా ఎదగాలి. దేవుని గురించిన జ్ఞానంలో నువ్వు ఎదగాలి. దేవుని గురించిన జ్ఞానం ఎదిగినప్పుడు, అవును ఈ దశం భాగం ఉంది అనేది నీకు అర్థమైనప్పుడు నువ్వు సంఘానికి చెప్పు. అవును ఇది ఉంది అన్నప్పుడు నువ్వు భాషలో మాట్లాడని దాని గురించి సంఘంలో బోధిస్తావు. ఇవన్నీ లేనప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా ఏకత్వము రానట్లే. ఏమని చెప్తున్నాడు? మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయం. దేవుని కుమారుడు యేసయ్యను గురించి కొందరికి ఒక్కొక్క రకమైన జ్ఞానం ఉంది. కాథలిక్స్ దగ్గర పోయినారు అనుకోండి, ఏమంటారంటే బాలయేసు అంటారు. ఎప్పటికీ బాలయేసే ఉంటాడు, ఆయన పెరగడు. ఆయన ఇట్లా ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఇట్లా ఉంటారు, ఎప్పుడు పెరగడు. ఎంతనా కానీ అట్లా ఉంటారు.
పెరగరు అంటే ఒక్కొక్కరు వాళ్ళు ఏమంటారు, మేము కూడా విశ్వాసం అంటారు. వాళ్ళలో కూడా ఉపవాసం ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కానీ తెలియదు, సత్యం తెలియక అట్లాంటి విషయాలు ఉంటున్నారు. దేవుని కుమారుని గురించిన జ్ఞానం అందరికీ లేదు. యేసయ్యను గురించిన జ్ఞానం లేదు. యేసు ప్రభువును పక్కన పెట్టేసి యెహోవానే దేవుడు అని చెప్పేటోళ్ళు ఉన్నారు. అవునా? తెల్లబట్టలు వేసుకొస్తారు, 2 నిమిషాల్లో మాయ చేస్తారు మిమ్మల్ని. అర్థమా? చాలా కేర్ఫుల్గా ఉండాలి. అన్ని విషయాలలో మనము దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. యేసు క్రీస్తు ఎంత సంపూర్ణుడిగా జీవించిండో ఈ లోకంలో, అంతే సంపూర్ణుడిగా మనం జీవించాలి. దేవుని ప్రణాళిక ఏంటంటే యేసు క్రీస్తు లాగా మనం జీవించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తు లాగా జీవిస్తావో, యేసు క్రీస్తు యొక్క సంపూర్ణతకు ఎదుగుతావో, ఆయన జ్ఞానం లాగా నీ జ్ఞానం ఉంటుంది, ఆయన చూపులాగా నీ చూపు ఉంటుంది, ఆయన వినేలాగా నువ్వు వింటావు. హల్లెలూయా. ఆయన మాట్లాడినట్టు నువ్వు మాట్లాడతావు, ఆయన నడిచినట్టు నువ్వు నడుస్తావు. ఎప్పుడు ఆయన సంపూర్ణత లాగా నీ సంపూర్ణత ఉండాలి. హల్లెలూయా. సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వార మగు వరకు ఆయన ఇలాగూ, చెప్పండి ఎలాగూ, ఎలాగది 13వ వచనం. ఒక్క నిమిషం. పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్టు. ఎవరు పరిశుద్ధులు? యేసు క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు పరిశుద్ధులు. హల్లెలూయా. యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు. ఈ రోజు నువ్వు యేసయ్యను అంగీకరించినావా, ఆ రోజు నువ్వు పరిశుద్ధునివి. అయితే నువ్వు సంపూర్ణమే ఇంకా కాలా. అర్థమైందా? నువ్వు పరిశుద్ధునివే. యేసు ప్రభువును అంగీకరించినాక ఆయన పరిశుద్ధత నీ పరిశుద్ధత అయింది. అయితే నువ్వు సంపూర్ణుడు కాలేదు. ఇంకా నీకు చాలా విషయాలు తెలియదు. సంపూర్ణులు కావాలంటే నువ్వు ఎదగాల. యూ షుడ్ గ్రో టు మెచ్యూరిటీ. ఎదగాలి. హల్లెలూయా. ఈ అధిక విషయం గురించి చెప్తాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము సంఘం అంతా కూడా క్షేమాభివృద్ధి చెందుటకును పరిశుద్ధ ధర్మము వండర్ఫుల్. 5 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. సంఘంలో 5 విషయాలని చెప్తున్నాడు ఆయన. యేసు ప్రభు ఈ లోకం నుంచి వెళ్ళేప్పుడు ఈ సంఘం గురించి ఆయన ఆలోచించిండు. వీళ్ళు పరిశుద్ధులైనారు, కానీ వీళ్ళు ఇంకా సంపూర్ణులు కాలేదు. ఈ యొక్క సంఘంలో పరిచర్య ధర్మం సరిగా జరగాల. ఈ సంఘంలో వీళ్ళందరూ కూడా క్షేమాభివృద్ధి చెందాల. అందుకోసం ఏం చేశాడంటే యేసయ్య వెళ్తూ ఈ 5 విషయాలను వదిలిపెట్టేలాడు. కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, కొందరు ఉపదేశకులు గాను నియమించాడు. హల్లెలూయా. ఎవరు నియమించాడు? ఎవరు నియమించారు చెప్పాలా? యేసయ్య నియమించాడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు పుట్టక ముందే నియమించేసాడు. నువ్వు ఇంకా ఈ లోకంలో పుట్టక ముందే ఆయన అన్ని నియమించేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ 5 మినిస్ట్రీస్ అందరు చేతులు చూపించండి. ఇట్లా 5 ఫింగర్స్ చూపించండి. మొట్టమొదటి ఫింగర్ అపోస్తలుడు, రెండవది ప్రవక్త, మూడవది సువార్థికుడు, నాలుగవది కాపరి, ఐదవది ఉపదేశకుడు. హల్లెలూయా. ఇట్లా గుర్తుపెట్టుకోండి. 5 ఫోల్డ్ మినిస్ట్రీ. ఓకే. ఏమని చెప్తుంటే ఇవన్నీ నీ ఇష్టం వచ్చినట్లు కాదు. ఎవరి ఇష్టం ప్రకారం జరగాల? దేవుని చిత్త ప్రకారం జరగాలి. బాధాకరమైన విషయం ఏంటంటే మన సంఘాల్లో 2 ఉంటారు. ఒకరు పాస్టర్, ఒకరు ఎవరు బ్యాగ్ వేసుకుంటారు, చూస్తారు. ఇప్పుడు సువార్థికుడు ఒకరు అట్లా బ్యాగ్ చూస్తే గుర్తుపట్టాలి ఆయన సువార్థికుడు. పర్స్ ఏదైనా పట్టుకుని అనుకో, ఏమనుకోవాలా? పాస్టర్. అదే ఓకే. ఈ 2 రకాలు మనకు. కానీ ఈ 2 రకాలతో పని జరగదు కూడా. ఎందుకంటే ఈ 5 విషయాలను దేవుడు సంఘంలో పెట్టినప్పుడు 2టితో ఎట్లా జరిపిస్తావు? నడపడానికి కుదరదు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు గమనించండి. దేవుని చిత్తము వలన, ఎవరి చిత్తం వలన పౌలు అయిందట అపోస్తలుడు? పౌలు ఎట్లా అయిందట? ఆయనకి ఇష్టమైందా? ఈ అపోస్తలుడు అనేది బాగుంది, నేను అపోస్తలుడిని పిలిపించుకుంటానుడా? ఎట్లయినా ఆయన అపోస్తలుడు? దేవుని చిత్తం వల్ల. ఆయనకు తెలిసింది దేవుని చిత్తం నా జీవితంలో అపోస్తలుగా నేను జీవించడం అనేది ఆయన అర్థం చేసుకున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఒకటి బాగా గమనించాలి. దేవుడు ఏర్పరచుకున్న సంఘంలో ఈ 5 విషయాలు జరగాలి. మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒక 30-35 మంది ఉన్నారు. 35 మందిలో కూడా 5 రకాల మనుషులు ఉంటారు. కానీ మీరు గుర్తించాలా. నేను చెప్పేప్పుడు మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. మొట్టమొదటిది అపోస్తలుడు. అపోస్తలుని గురించి చెప్తా. అపోస్తలుడు ఎవరు అంటే, అపోస్తల్ అనే పదం ఎక్కడి నుంచి వస్తుందంటే
అపోస్టలోస్ అనే పదం నుంచి వచ్చింది. అపోస్టలోస్ అంటే ఏమంటే పంపబడిన వాడు, ది వన్ హూ ఈజ్ సెంట్ అని అర్థం. పంపబడిన వాడు, అపోస్టలోస్ అంటే పంపబడిన వాడు. ఈ యేసయ్య ఈ 12 మంది శిష్యులు ఏం చేశారంటే పంపించాడు. ఏమని పంపించాడు? మీరు వెళ్ళి సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి. హల్లెలూయా. వాళ్ళు పంపబడిన వాడు, వాళ్ళు వెళ్ళి సువార్తను ప్రకటించారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, అపోస్తలు అనే వ్యక్తి ఏం చేస్తారంటే సంఘాలను స్థాపిస్తాడు. ఊరికే వాక్యం చెప్పడం కాదు, వాక్యం చెప్పిన తర్వాత అక్కడ కొందరు బిలీవర్స్ ఏర్పడుతూనే ఒక సంఘాన్ని ఏర్పరుస్తాడు. సంఘాన్ని ఏర్పరిచి ఈ ఒక్క వేలే చూడండి, మిగతా వేలన్నింటినీ ముడుతుంది. ఈ ఒక్క వేలు అన్ని వేలను ముడుతుందా? ముడుతుంది. అపోస్తలుడు అనేవాడు అన్ని పరిచర్యలు చేస్తాడు. అపోస్తలుడు ఆ సంఘంలో ఒక ప్రవక్తగా ఉంటాడు, ఆ సంఘంలో ఒక సువార్థికునిగా ఉంటాడు, ఆ సంఘంలో ఒక కాపరిగా ఉంటాడు, చివరికి ఉపదేశం, అన్ని విధాలుగా పనిచేస్తాడు. ఆ సంఘంలో ఇంకొక కాపరి, ఇంకొక పరిచారకులు, వీళ్ళందరూ పైకి వచ్చేసరికి ఆ సంఘాన్ని వదిలిపెట్టి ఇంకొక సంఘానికి వెళ్తాడు, ఇంకొక సంఘాన్ని తయారు చేస్తాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు వచ్చి ఈ సంఘం ఎట్లుందో చూసుకొని వెళ్తుంటాడు. ఇంకో సంఘం తయారు చేస్తాడు, ఇంకో సంఘం తయారు చేస్తాడు. సంఘాలు లేని చోట సంఘాలను స్థాపిస్తాడు. సంఘం ఉంటే సంఘం పక్కనే సంఘం పెట్టడం కాదు. ఈ మధ్య అయిపోయింది అట్లే. ఈ మధ్య ఎక్కడ సంఘం పెడతారంటే ఈ సంఘంకి ఎదురుగా సంఘం, లేకపోతే పక్కన సంఘం. హల్లెలూయా. ఎవరు చేస్తున్నారు? మనలే చేస్తున్నారు ఇట్లా, మన వాళ్ళే. అందుకే ఈ అపోస్తలు అనేది ఇట్స్ ఏ మల్టీ మినిస్ట్రీ, అన్ని మినిస్ట్రీస్ చేస్తాడు అపోస్తలు అనేవాడు. హల్లెలూయా. ఆమేన్. లూకా సువార్త అందరికీ బెస్ట్ అపోస్తలు ఎవరంటే యేసు ప్రభు. బెస్ట్ అపోస్తలు ఎవరు? యేసు ప్రభు. లూకా సువార్త 8వ అధ్యాయం 39వ వచనం 40వ వచనం చదవండి. లూకా 8:39-40. ఇక్కడ ఏం జరుగుతుందంటే, గెరాసీను దేశంలో దయ్యం పట్టిన ఒకడు ఉంటాడు, సేన అనే దయ్యం పట్టిన వ్యక్తి. ఆ దయ్యాన్ని దేవుడు వదిలిపెట్టించిన తర్వాత ఆ ఊర్లో పందులు మేపుతుంటారు. ఆ పందులలోకి ఆ దయ్యాలను యేసు ప్రభు పొమ్మని చెప్తాడు. ఓకే అంటాడు. ఎందుకు పందులకు పంపించిండు దేవుడు? ఎందుకు? యూదులకు ఒక లా ఉంది. లా అంటే ఒక చట్టం దేవుడు ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే పందులను తినకూడదని. అర్థమైందా? పందులను తినకూడదు. పందులోకి దయ్యాలు వెళ్ళిపోయి పందులు చచ్చిపోయిన వాటిని యూదులు ముట్టరు. హల్లెలూయా. అంటే ఆ కాలం పందులను తినేవాళ్ళు కూడా ఉన్నారు. యేసు ప్రభు ఏం చేశాడంటే పందులలో ఎందుకు పంపించాడంటే పందులు చచ్చిపోతే ఇంకెవరు తినారట. హల్లెలూయా. అప్పుడప్పుడు కొన్ని ఇట్లాంటివి చేస్తుండే యేసు ప్రభు. ఓకే, బాగా గమనించండి. అయితే ఆ ఊరు వాళ్ళంతా ఏమన్నారంటే మాకంతా నష్టం వచ్చింది దీని వల్ల, ఈ యేసు ప్రభు వెళ్ళిపో అని చెప్పేశారు. యేసు ప్రభుని వెళ్ళిపో అంటే ఈ దయ్యం బట్టి విడుదల పొందిన వ్యక్తి ఏమన్నాడంటే యేసు ప్రభు నువ్వు ఎక్కడికి పోదు, ప్లీజ్ ఇక్కడే ఉండు అన్నాడు. అయితే యేసు ప్రభు ఏమన్నాడంటే చూడండి 30 ఒక్క నిమిషం ఆగుదాం. యేసు ప్రభు ఎక్కడికి పోయి చెప్పమన్నాడు? నీ ఇంటికి పోయి చెప్పురా అన్నాడు కదా. నీ ఇంటికి పోయి దేవుడు నీకు ఎట్లాంటి ప్రార్థన చేశాడో చెప్పు అన్నాడు. వాడి ఇంటికి మాత్రం పోలేదు. ఎక్కడికి పోయిండు? పట్టణం అంతా తిరిగిండు. హల్లెలూయా. బాగా గమనించండి. హీఈస్ అన్ ఇవాంజలిస్ట్. యేసు ప్రభు అక్కడ పోయిండు, ఒక ఇవాంజలిస్ట్ తయారు చేసిండు యేసు ప్రభు. హల్లెలూయా. మీరు బాగా గమనిస్తే యేసు ప్రభు అతని దగ్గరికి పోకముందే ఒక డ్రెస్ కుట్టించి తీసుకొని పోయిండు. కరెక్ట్ మెజర్మెంట్స్ యేసు ప్రభుకి తెలుసు. ఈ దయ్యం పట్టిన వాడి మెజర్మెంట్స్ ఏముంటాయని ఒక కొత్త డ్రెస్ తీసుకుపోతాడు. ఎందుకంటే అక్కడికి పోయేసరికి వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. మంచి బట్టలు వేసుకుని కూర్చుంటాడు. ఎక్కడ వచ్చినాయి ఆయనకు మంచి బట్టలు? యేసు ప్రభు తీసుకుపోయించాడు. ఒక్కరి కోసం పోయిండు ఆయన. ఆ దేశానికి ఒక్కరి కోసం పోయిండు. గెరాసీను పట్టణానికి ఒక్కరి కోసం పోయిండు. ఆ ఒక్కడు బాగుపడినాడు. ఆ ఒక్కడు ఆ పట్టణమంతా కూడా యేసయ్యను గురించి, దేవుని గురించి ప్రకటించిండు. ప్రకటించిన తర్వాత చూడండి 40వ వచనం ఏమైంది? వీడు ప్రకటించిన తర్వాత జనసమూహం, అవునా ఇంత మంచోడు యేసు ప్రభు, ఇట్లా జరిగింది అని జీవితంలో. అరే మేము ఆ పందుల కోసం మేము ఈయన పొమ్మని చెప్తే, అయ్యో ఈయన వస్తే బాగుండు, ఎప్పుడు వస్తాడో ఈ యేసయ్య. ఊరంతా ఎదురు చూస్తున్నారు. చూడండి ఊరంతా కూడా జనసమూహం ఆయన కొరకు ఎదురు చూస్తుండేను కనుక ఇంగ్లీష్లో ఏముంటుందని సార్, దే గ్లాడ్లీ రిసీవ్డ్ హిమ్. సంతోషంతో, పందులు పోతే పోయినా సార్ మీరు ఉన్నారు మాకు చాలు. హల్లెలూయా. వాళ్ళు అట్లే మాట్లాడినారు. అరే మేము బుద్ధి తక్కువ ఆ రోజు ఎట్లా అన్నాం సార్, మీరు వచ్చినారు సార్ మాకు ఇదే సార్. హల్లెలూయా. మంచి పని చేసిందా లేదా ఆయన? ఈ దయ్యం పట్టి విడుదల పొందిన వ్యక్తి మంచి పని చేసిందా లేదా? హల్లెలూయా. యేసు ప్రభు అక్కడ ఒక సంఘాన్ని స్థాపించిండు. అరే నువ్వు పోయి మీ ఇంటికి పోయి చెప్పన్నాడు. వాడు ఊరంతా చెప్పేసిండు. మళ్ళీ యేసు ప్రభు వస్తున్నాడు. ఆ కాలం ఫోన్స్ లేవు. హలో ఎట్లుంది ఆ సంఘం బాగుందా లేదా అని చెప్పడానికి లేదు. యేసు ప్రభువే వెళ్ళాలి, యేసు ప్రభువే వచ్చి చూడాలి. వచ్చి చూస్తున్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు
ఈ సంఘం నేను వీని బాగు చేసి స్వస్థత పెట్టి వీని పెట్టాను, వీని పంపించి దేవుని గురించి చెప్పమని చెప్పాను, మరి వీడు ఎంతవరకు పని చేసిండని యేసుప్రభు వచ్చి గమనించడానికి వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా అక్కడ పని జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రెండవది ప్రవక్త. ప్రవక్త అనే పదం నబీ అనే పదం నుంచి వచ్చింది. నబీ, NABI, నబీ. ఇంకొక పదం ఏంటంటే సీర్, SEER, సీర్. తెలుగులో దీర్ఘదర్శి అని ఉంటుంది. ప్రవక్తకి ఇవ్వబడిన పేరు ఏంటంటే దీర్ఘదర్శి. అంటే ఏమర్థం అంటే దీర్ఘంగా చూస్తాడు, దీర్ఘంగా జరగబోయే వాటిని చూస్తాడు, అన్ని తెలిసి నాకు అనే పదం. హల్లెలూయా. ప్రాఫెట్ ఈజ్ ఎ హోలీ మ్యాన్. ఒక ప్రవక్త అనే వ్యక్తి పరిశుద్ధంగా జీవించాల్సిన వ్యక్తి. దేవునికి మనుషులకు మధ్య ఒక మీడియేటర్గా ఉంటాడు ఈ మనిషి. హల్లెలూయా. సంఘంలో ప్రవక్త ఉంటే ఏమవుతుందంటే దేవుని రకమైనటువంటి డైరెక్షన్స్ ఉంటాయి, దేవుడు చెప్పినటువంటి ప్రణాళికలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. సింపుల్గా, ఎక్కువ ఆలోచించకుండా చెప్పండి. మీలో ఎవరికైనా తలనొప్పి వచ్చింది అనుకోండి, మీలో వద్దు, మీ ఇంట్లో ఎవరు తెలిసిన వాళ్ళు విపరీతమైన తలనొప్పి వచ్చితే ఏమి చేస్తారు? ప్రార్థన చేస్తానని చెప్పొద్దండి, వేరే చెప్పండి. ఏం టాబ్లెట్ వేస్తారు? ఇదేం వేస్తావు? సారీడాన్, వెరీ గుడ్. నువ్వేం వేస్తారు? మీరు అనాసిన్. మీరు ఏదన్నా వేస్తారు. జెండు బామ్ వేస్తారా? ఓకే, జెండు బామ్ రాసుకుంటారు. బాగా ఆలోచించండి. సారీడాన్ అక్కడ సార్ వేస్తున్నారు, ఓకే, ఇక్కడ అనాసిన్ వేస్తున్నారు, ఈసారి జెండు బామ్ పూసుకుంటారు. ఇంకేమైనా చేసే ఉన్నాయా చెప్పండి తలనొప్పి తగ్గడానికి? ఎల్లిపాయలు ఏం చేయాలా? రుద్దుకోవాలా? ఓకే, వెరీ గుడ్. ఎల్లిపాయలు కూడా రుద్దుకోవచ్చు. ఇంకా తల గుడ్డ తలకు కట్టుకోవాలా గట్టిగా? ఓకే, గట్టి కట్టేసుకుంటే తగ్గుతుంది. ఇంకా టీ తాగాలంట. ఇంకా జింతా టెలిస్మా తీసుకోవాలి. ఇంకెవరైనా చెప్పేమన్నా? అయిపోయినాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇన్ని విషయాలు కదా. ఒకరేమో సరిడని చెప్పినారు, ఒకరేమో అనాసిన్ చెప్పినారు, ఒకరేమో ఎల్లిపాయలు పూసుకోవాలన్నారు, ఒకరేమో జెండు బాంబు పూసుకోవాలి, ఒకరు టీ చేయాలన్నారు. ఇంతమంది ఇన్ని విషయాలు చేస్తున్నారు, చెప్పారు. వీళ్ళలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా? మీలో ఎవరైనా డాక్టరా? డాక్టర్ కాకుండానే ఏ మంది వేసుకోవాలో సారిడా అని చెప్తున్నారు, అనాసిన్ చెప్తున్నారు, ఏమేమి పోయినా అన్ని చెప్పారు. అవునా? హల్లెలూయా. కొన్ని విషయాలు చెప్పడానికి డాక్టర్లు కాకుండా ఎవరైనా చెప్తుంటారు. అదేవిధంగా ప్రవచనం చెప్పిన వాళ్ళంతా కూడా ప్రవక్తలు కాదు. బాగా ఆలోచించండి. ప్రవచనం చెప్పిన వాళ్ళంతా ప్రవక్తలు కాదు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడుతున్నాయి. కొందరు ఏం చేస్తారు? ఇండియా గెలుస్తుంది అంటారు. కొందరు ఏమంటారు? పాకిస్తాన్. బెట్టింగ్ జరుగుతాయి, డబ్బులు పెట్టి ఎట్లో ఒకట్లా ఏదో ఒకటి గెలుస్తుంది. అవునా? అప్పుడు వాళ్ళందరూ ప్రవక్తలు అయిపోతారు. అంతే కదా? అంతేనా? అంటే నువ్వు చెప్పింది జరిగింది ప్రవక్త. ప్రవక్త వేరు, ప్రవచనం చెప్పడం వేరు. హల్లెలూయా. బాగా ఆలోచించండి. ప్రవక్త అనేది ఏంటంటే ఇట్స్ అన్ ఆఫీస్. ప్రవక్త అనేది ఆఫీస్. అయితే అంతకంటే ముందు, అది చెప్పక ముందు 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనం. ఒక ప్రవచనం రావాలంటే బాగా ఆలోచించండి. నాకు ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడడం కాదు ప్రవచనం. నేను ఒక ప్రవక్తగా నేను ఒక ప్రవచనం చెప్పాలంటే నాకు ఏదనిపిస్తుందో అది చెప్పడం కాదు. ఆమేన్. దేవుని మూలముగా పరిశుద్ధాత్మని యొక్క ప్రోద్బలంతో మాట్లాడాలే తప్ప ఊరికే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయొద్దండి. ప్రవచించడానికి నిర్లక్ష్యం చేయొద్దండి. అయితే ఇంకొక మాట ఏంటంటే బీ కేర్ఫుల్ విత్ ది సో కాల్డ్ ప్రాఫిట్స్. నేను చెప్పే మాట ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రవక్తలు ప్రవచనం ఇస్తున్నారు అని ఓనో వెళ్ళిపోద్దండి. మా మెడికల్ ఫెలోషిప్ ఉండేది. మెడికల్ డాక్టర్స్ చదువుకున్న పిల్లలందరూ కలిసి ఒక ఫెలోషిప్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక అతను అదే పనికి వచ్చిండు. నేను ప్రవక్తను బ్రదర్ అని చెప్పి వచ్చినారు. అందరికీ పప్పులు పొరుగులు పంచినట్టు ఈ MD సీట్లు అంటారు కదా, స్పెషాలిటీ సీట్లు. నీకు MD జనరల్ మెడిసిన్, నీకు MS జనరల్ సర్జరీ, నువ్వు గైనకాలజిస్ట్, నువ్వు ఆజిస్ట్, ఈజిస్ట్, ఒక్కొక్కరు కోటి పనిచేసిండు. ఆయన ఎవరు కూడా అందరూ డాక్టర్ చదువుతున్న వాళ్ళు అనుకున్నారు. అయితే దాంట్లో కొందరు BSc చదువుతున్న వాళ్ళు ఉన్నారు, కొందరు కంప్యూటర్లు చదువుతున్నారు. అర్థమైందా? ఫాల్తూ, వేస్ట్. అంటే ఊరికే దొరికింది కదా అని ఒకరికి చెప్పడమే అన్నమాట. జాగ్రత్తగా ఉండండి. నోరు తెరిచి చెప్పిన వాడంతా ప్రవక్త కాదు. హల్లెలూయా. అందుకే 1వ కొరింథీ 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రవచనం అనేది ఏ విధంగా ఉండాలి? 1వ కొరింథీయులకు రాసిన పత్రిక
ఆమేన్. ఏమంట? ఒక ప్రవక్త మాట్లాడితే క్షేమాభివృద్ధి జరగాల. నువ్వు దేవునికి దగ్గర అయిపోతావు. హల్లెలూయా. క్షేమాభివృద్ధి అంటే యు విల్ బి ఎడిఫైడ్. నువ్వు క్షేమంగా అభివృద్ధి చెందుతావు. ఆమేన్. బాగా గమనించండి. నువ్వు క్షేమాభివృద్ధి చెందుతావు నీ జీవితంలో. నువ్వు దేవునికి దగ్గర అవుతూ ఉంటావు. రెండవది ఏంటంటే ఒక హెచ్చరిక లాగా వస్తుంది. ఒకడు తప్పు చేస్తున్నట్టున్నప్పుడు ఒక ప్రవక్త మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అయ్యో దేవుడు నాతో మాట్లాడు, నేను సరి చేసుకోవాలనుకుంటాడు. మూడవదిగా కంఫర్ట్. నువ్వు కష్టం గుండా వెళ్తున్నప్పుడు ఒక ప్రవక్త మాట ఎలా ఉంటుందంటే నీకు ఆదరణ కలిగించేదిగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు ఉంటారు, నువ్వు నా మాట వింటావు లేదు కాబట్టి నువ్వు నాశనం అయిపోయినావు. అది ప్రవచనమా? శాపం. అది కూడా పనిచేయదు. శాపంగా పనిచేయదు కూడా. హల్లెలూయా. ఒక మనిషి నుంచి ఏదన్నా ఉద్రేకాలతో వస్తే అది దేవుని నుంచి వచ్చింది కాదు. బాగా గమనించాలి. దేవుని నుంచి వచ్చేది పరిశుద్ధాత్మని ప్రేరేపణతో వస్తుంది. పరిశుద్ధాత్ముడు కోపంలో ఉన్నప్పుడు మనిషిని ప్రేరేపించాడు. బాగా గమనించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆఫీస్ ఆఫ్ ఎ ప్రాఫిట్ ఇస్ డిఫరెంట్. నేను ఇప్పుడు చెప్పాను, ప్రవచించే వాళ్ళంతా ప్రవక్తలు కాదు. కొన్నిసార్లు దేవుని అభిషేకం ఉన్నప్పుడు కూడా ఎవరంటే వాళ్ళు ప్రవచిస్తుంటారు. సౌలు కూడా ప్రవచించినాడు కదా. మీరు వాక్యం చెప్తే 1 సమయంలో చదివితే సౌలు కూడా ప్రవక్తలంతా పోతుంటే వాళ్ళంతా పోతున్నాడు. సడన్గా ఆయన మీద కూడా దేవుని అభిషేకం వచ్చేసి ప్రవచించడం మొదలుపెట్టాడు. కానీ ఆయన ప్రవక్త కాదు. హల్లెలూయా. దేవుని అభిషేకం కింద ఉండి ప్రవచించేది వేరైతుంది. నువ్వు ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్. నీకు దేవుడు నిన్ను ప్రవక్తగా పిలిచిన పిలుపులో ఆ మజా వేరే ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రవక్తగా పిలిచింటే నువ్వు చెప్పే మాట ఏది కూడా పొల్లుపోదు. నువ్వు చెప్పే మాట ఏది కూడా జరగకుండా మానదు. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. 1 సమూయేలు 3:19. తెలుగులో సరిగా లేదు, మీరు చదవండి, నేను ఇంగ్లీష్లో దాన్ని చెప్తాను మళ్ళీ. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే అండ్ గాడ్ డిడ్ లెట్ నన్ ఆఫ్ హిస్ వర్డ్స్ ఫాల్ టు ది గ్రౌండ్. సమూయేలు మాట్లాడితే అంట ఆ మాట కింద పడకుండా దేవుడు పట్టుకుంటున్నాడంట. హల్లెలూయా. సమూయేలు నోటి నుంచి వచ్చే ఏ మాట కూడా కింద పడకుండా దేవుడు ఆ మాటను పట్టుకొని జరిగిస్తూ వస్తున్నాడంట. హల్లెలూయా. దట్ ఈస్ ద ప్రాఫిట్. ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ అంటే అలానే ఉంటుంది. హల్లెలూయా. బలాం అనే ప్రవక్త ఎంతమంది తెలుసు? బిలాం. ఓకే, తెలుగులో బిలాం, ఇంగ్లీష్లో బాలిం. ఓకే. బాలాక్ అని ఒక డబ్బున్న రాజు ఉండు, ఒక ఆయన బాలాక్ రాజు. ఆయన ఏం చేసినంటే ఇశ్రాయేలును ఎట్లా జయించాలా అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్రవక్త ఉన్నాడు వాళ్ళ దగ్గర. ఆ ప్రవక్తగా నా శపించినట్లయితే వీళ్ళంతా మనకు ఓడిపోతారు అని చెప్పి. అయితే వాళ్ళు ఏమంటారు, బాలాం దగ్గరికి వస్తారు. అయ్యా, మేము మీకు ఫలానా డబ్బులు ఇస్తాము, నువ్వు ఈ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడు. ఆయన చాలా పరిశుద్ధమైన వ్యక్తి. ఆయన ఏమంటాడంటే అట్లనా, అయితే దేవుని పర్మిషన్ తీసుకుంటాను, దేవుని దగ్గర పోయి ప్రార్థన చేస్తాడు. అసలు ఇటువంటివి అడగాల్సిన అవసరమే లేదు. కానీ ఆయనకు డబ్బు ఆశతో ఏమైంది, దేవుని దగ్గర పోయి అడుగుతున్నాడు. ప్రభా, నేను వీళ్ళు అడుగుతున్నారు, మరి రమ్మంటున్నాడు, పోవాలన్నా వద్దా అన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? పోవద్దన్నాడు. పోవద్దంటే దేవుడు రావద్దన్నాడు. అబ్బా నేను రాలేనండి. మళ్ళీ ఏమైంది, ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం, ఎక్కువ డబ్బులు ఇస్తాం పో అని. సెకండ్ టైం వచ్చినారు, ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాం. ఉత్త మాటలే కదా నువ్వు మాట్లాడేది, ఉత్త మాటలకే కదా. ఇంత డబ్బు ఎప్పుడైనా చూసినావు నీ జీవితంలో? ఇంత ఇస్తాం, ఒక్క మాటలు వదిలిపెట్టున్నాడు. వాళ్ళకి అర్థమైంది మాటల విలువ. అర్థమైందా? ఎంత డబ్బులు ఇచ్చి ఆ మాటలు ఇట్లా మాట్లాడించుకుందాం అనుకుంటున్నారు. ఒక ప్రవక్త మాటలు అంత పవర్ఫుల్. వాడు మాట్లాడితే ఆఫీస్ నుంచి వాడు ఏదైనా శపిస్తే శాపం అయిపోతుంది. ఆయన రెండోసారి కూడా దేవుడు వద్దన్నాడు, కానీ మూడోసారి సరే పో అన్నాడు. ఇష్టం పో అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ యొక్క అన్య దేశస్తులకు ఒక ప్రవక్త మాటలు ఎంత పవర్ఫుల్లో వాళ్ళకి అర్థమైపోయినాయి. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో 11-12 వచనాల్లో మనం గమనించినట్లయితే సిరియా దేశపు రాజు ఇశ్రాయేలీయుల మీద చాలాసార్లు దండెత్తుతాడు. ఇశ్రాయేల్ రాజును చంపేయాలని చాలాసార్లు ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా తప్పించుకోబోతున్నాడు ఆ రాజు. ఎన్నిసార్లు చేసినా తప్పించుకోబోతున్నారు. ఆ రాజు, ఈ సిరియా రాజు చాలా బాధపడతాడు, కోప్పడుతుంటాడు. ఎందుకు ఇట్లా జరుగుతుంది, నేను ఎంత మంచిగా ప్లాన్స్ చేసినా కూడా ఎట్లా మిస్ అవుతున్నాడు ఈ రాజు అంటే, ఆయనకప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మీకు తెలియదు, అక్కడ ఒక ప్రవక్తున్నాడు, ఆయన పేరు ఎలీషా. నువ్వు ఇక్కడ బెడ్రూమ్లో ఏదైతే మాట్లాడుతుంటావో, ఏదైతే ప్లాన్ చేస్తుంటావో, ఆయనకు ఆల్రెడీ అక్కడ తెలిసిపోతుంటుంది. హల్లెలూయా.
ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంది రాజా. ఎందుకంటే అక్కడ ఒక దేవుడి మనుషున్నాడు, ఆయన పేరు ఎలీషా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రవక్త ఎప్పుడైతే ఆయన ఆఫీస్లో ఉంటాడో ఆయన ఎక్కడికి పోవాల్సిన అవసరం లే, దేవుడు ఆయనకు అన్ని విషయాలు తెలియజేస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఒకసారి ఇట్లా ఎస్టీపీసీ గ్రౌండ్లో ఒక చిన్న మీటింగ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు కీబోర్డ్ ప్లే చేస్తూ ఉంటాను. నేను కీబోర్డ్ ప్లే చేసిన తర్వాత క్లోజ్ చేసేసిన. మెడికల్ ఫెలోషిప్లో ఉన్నప్పుడు ప్యాక్ చేసుకుంటున్నాను. ఆ టైంలో ఒక అమ్మాయిని పిలుచుకొని వచ్చినారు. ఆ అమ్మాయికి బాగా దయ్యం పట్టింది. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ అమ్మాయికి ప్రార్థన చేస్తున్నారు, పోలే, దయ్యం పోలే. నా దగ్గర తీసుకొచ్చేసరికి కళ్ళ ముందు ఐ వాజ్ సీయింగ్ ఒక టెంపుల్ కనిపిస్తుంది, ఒక గుడి కనిపిస్తుంది. గుడి దగ్గర ఒక సాధువులాగా ఒక ఆయన కూర్చున్నాడు, బియ్యం పోస్తున్నాడు. ఇదంతా రాత్రిపూట 7-8 గంటల టైంలో నేను నిలబడి చూస్తుండగానే నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. నేను అడిగాను, అమ్మ ఈ మధ్య ఎక్కడైనా మీరు ఎక్కడికైనా టెంపుల్ దగ్గరికి పోయి గుడి దగ్గర పోయి బియ్యం వేయించుకున్నారా? అవును సార్ వేయించుకున్నాము, మన దసరా పండుగ చేస్తే మా ఊరికి పోయినాము, ఈ విధంగా జరిగింది. అవునా, సరే. దేవుడు ఏం చెప్పిందంటే బైబిల్ వాక్యం ఈమెను ఒక రూమ్లో కూర్చోబెట్టి రాత్రంతా ఎవరో ఒకరు చదవమని చెప్పండి. అదే చెప్పేశాను. మరుసటి రోజు పొద్దున ఆ ఫెలోషిప్ చర్చ్లోకి వచ్చేసరికి ఆ అమ్మాయి నీట్గా డ్రెస్ అయ్యి నీట్గా ఉండింది. నాకు ఆశ్చర్యం అవుతుండింది. 10 సార్లు చూసిన, ఎవరు ఈ అమ్మాయి అమ్మాయినా? ఈ అమ్మాయి ఏం తిక్కతిగా ప్రవర్తించడంలా, లేదా చాలా విచిత్రంగా ప్రవర్తించింది. వాళ్ళ అమ్మని అడిగినా, ఏమైందమ్మా? మీరు చెప్పినట్టు బైబిల్ చదివినామండి, రాత్రంతా ఆ పాప బాగైపోయింది. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఆ పాప రోడ్డు మీద కనిపిస్తే గమనిస్తుంటా, ఎట్లుంది ఈ పాపని. ఆమేన్, హల్లెలూయా. కొన్ని విషయాలు దేవుడు చెప్పినప్పుడు ఆ విధంగా జరిగిపోతుంది. ఒకనొక టైంలో ఒకసారి భోంచేస్తున్నాను, చేయి కడుక్కొని ఇట్లా బయటకు వచ్చాను. ఒక చోట చేయి కడుక్కున్నా, బయటకు వచ్చాను. ఒక కార్ దగ్గర ఒక అమ్మాయి నిలబడుకోండి. ఎందుకు చెప్పినానో కూడా తెలియదు. అమ్మ నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అమ్మా, చేయి కడుక్కున్నా, అంతే. అమ్మాయి నాతో పాటు కారు ఎక్కింది, బస్ స్టాండ్కి వెళ్తుంది, దారంతా ఏడుస్తుంది. అన్నా నేను చాలా తప్పు చేస్తున్నా, నా జీవితంలో చాలా తప్పు చేస్తున్నా, మీరు చెప్తుంటే ఇంకా భయం అవుతుందన్న నాకు. అమ్మాయి వేసుకున్న ప్రాణాయ లెక్కలన్నీ ఆపేసుకొని అమ్మాయి మంచిగా కాపురం చేసుకుంటుంది ఈరోజు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రవక్త నుంచి వచ్చే మాటలు చాలా పవర్ఫుల్ ఉంటాయి, జీవితాలను మారుస్తుంటాయి. నువ్వు ఏం చెప్తే, నువ్వు ఆఫీస్లో ఉన్నావు అనేది నీకు తెలిస్తే నువ్వు మాట్లాడిన మాటకు చాలా విలువ ఉంటుంది. హల్లెలూయా. వెన్ యూ సే సంథింగ్ ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ పాస్. ఖచ్చితంగా జరుగుతుంది, ఇట్ విల్ కమ్ టు పాస్. హల్లెలూయా, ఆమేన్. మూడవది ఎవరు? ఒకటేమో అపోస్తలుడు, రెండవది ప్రవక్త, మూడవది సువార్థికుడు, ఇవాంజలిస్ట్. ఇవాంజలిన్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే గుడ్ న్యూస్. ఇవాంజలిన్ అంటే గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, మంచి వార్త. సువార్త అంటే మీనింగ్ ఏంటి? సువార్త, మంచి వార్త. ఏంటి మంచి వార్త? బీదవానికి సువార్త ఏంటి? నీకు డబ్బులు వస్తాయి, అంతేనా? గుడ్డవాడికి సువార్త ఏంటి? నీ కళ్ళు వస్తాయి, అవునా? అంతేనా కదా? ఏదైతే ఒక మనిషి దగ్గర లేదో అది నీకు వస్తుంది అంటే మంచి వార్త. ఈ యొక్క ఇవాంజలిస్ట్ చేసే పని, సువార్థికుడు చేసే పని అంతా ఏంటంటే సువార్తనే ప్రకటిస్తాడు. దేవుడు మంచోడు, దేవుడు ఇట్లా, దేవుడు ఇట్లా, దేవుడు ఇట్లా, దేవుని గురించి మంచిగానే దేవుని యొక్క వార్తను, శుభవార్తను తీసుకొని వెళ్తుంటాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఆఫీస్ ఎటువంటిదంటే, ఈ యొక్క మినిస్ట్రీ ఎటువంటిదంటే ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఈ మినిస్ట్రీ. ఆమేన్. ఇన్ఫాక్ట్ దేవుని వాక్యంలో ఏమని చెప్తాడంటే 2 తిమోతి 4:5 చూడండి. 2 తిమోతి 4:5 దేవుడు ఏమని చెప్తున్నాడు ఈ యొక్క సువార్త గురించి, ఈ యొక్క మినిస్ట్రీ గురించి? 2 తిమోతి 4:5. సువార్థికునిగా పనిచేయి. సువార్థికుని పని చేయము. ఎందుకు సువార్థికుని పని చేయమంటున్నాడు? ఈయన ఆల్రెడీ తిమోతి అనే వ్యక్తి ఆల్రెడీ పాస్టర్, ఎఫ్ఎస్సి సంఘంలో ఆయన పాస్టర్. అయితే పాస్టర్ ఉన్న వ్యక్తికి ఏమని చెప్తున్నాడు? నువ్వు సువార్థికుని పని చేయి. ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే నువ్వు ఏ యొక్క పరిచర్యలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా నువ్వు సువార్తను ప్రకటించాల్సిన అవసరత ఉంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా కూడా ఏ అవసరం వచ్చినా, ఎవరు అడిగినా కూడా నువ్వు సువార్తను చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. యేసయ్య అయితే ప్రతి ఊరు తిరిగి ఆయన సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. బెస్ట్ ఇవాంజలిస్ట్ యేసయ్య. అన్ని చోట్ల కూడా తిరిగాడు ఆయన. హల్లెలూయా. బైబిల్లో ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే ఫిలిప్పు అనే అతను ఒక ఇవాంజలిస్ట్. 8వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం చూడండి, 6-7 వచనాలు.
వారిని వదిలిపోయారు. ఆ, పశువులైన వారిని వారిని అనేకులు స్వస్థత పొందిరి. చాలు 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 బాగా గమనించండి. ఈ యొక్క ఫిలిప్పు ఏం చేస్తున్నాడంటే యేసయ్యను గురించి చెప్తే వాళ్ళంతా విన్నారు, ఏకమనసుతో విన్న తర్వాత అద్భుతాలు జరుగుతుంది. యూజువల్గా గాస్పెల్ ప్రీచ్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడైనా కూడా నువ్వు సువార్తను ప్రకటిస్తే అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి. సువార్థికుడు ఏం చేస్తాడంటే సంఘంలో ఉన్న సువార్థికుడు సంఘం బయటికి పోయి యేసయ్యను గురించి ప్రకటిస్తాడు. జనులు యేసుప్రభువును నమ్ముకున్న జనులను సంఘానికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నువ్వు ఎప్పుడైతే, అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. వీళ్ళంతా సువార్త ప్రకటిస్తే ఏం జరిగింది? మార్కు 16 చివరి వచనం అది. వాక్యం స్థిరపరచుచు ఉండేను. దేవుడే ఆయన వాక్యాన్ని స్థిరపరుస్తాడు. యేసయ్య నిజ దేవుడని ప్రకటించండి. యేసయ్య తప్ప వేరే దేవుడు లేడని చెప్పండి. ఇంకొకడు వస్తాడు, మా దేవుడు కూడా గొప్ప అంటాడు, మా దేవుడు గొప్ప అంటాడు. లాస్ట్కి ఏం జరుగుతుంది? ఒక అద్భుతం. ఆమేన్. అద్భుతం. మన దేవుడు అద్భుతాలు చేసి తనను తాను నిరూపించుకునే దేవుడు. హీఈస్ అ ప్రూవబుల్ గాడ్. ఆయన బ్రతికునే దేవుడు. హల్లెలూయా, ఆమేన్. ఆయన చేసి నిరూపించుకునే దేవుడు. అందుకే ఒక ఇవాంజలిస్ట్ చర్చ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇవాంజలిస్ట్ లేడంటే చర్చి గ్రో కాదు. ఏ చర్చ్ అయితే ఇవాంజలిస్టిక్ పని చేయదో, ఇవాంజలిస్ట్ అంటే ఇవాంజలిస్టే ఉండాలని కాదు. నేను చెప్పాను తిమోతి పాస్టర్ కదా, అయితే కూడా ఆయన ఏం చెప్పాడు? సువార్థికుని పని చేయమన్నాడు. అందరూ కూడా సువార్థికుని పని చేయాలి. అందరూ కూడా సువార్తను ప్రకటించి సంఘానికి కొత్త వాళ్ళని తీసుకొని రావాలి. ఆ చర్చికి పోయి కొందరు, ఈ చర్చికి పోయి కొందరు తీసుకురాకూడదు. అవునా? ఆ చర్చికి పోయేటోళ్ళని కొందరిని, ఈ చర్చికి పోయేటోళ్ళని కొందరిని చేసుకుంటే సువార్త కాదు, సంఘం కూడా కాదు. హల్లెలూయా, ఆమేన్. యేసు ప్రభు ఎరగని వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు యేసయ్యను గురించి చెప్పినప్పుడు, వాళ్ళు నమ్ముకున్నప్పుడు నువ్వు వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చి నీ సంఘంలోకి తీసుకొస్తే అది సువార్త. హల్లెలూయా. అందుకే ఒక సువార్థికుని పని నీ చర్చిలో జరుగుతుందంటే నీ సంఘం గ్రో అవుతుంది, నీ సంఘము బలపడుతుంది. హల్లెలూయా. పాస్టర్, 4వది పాస్టర్. పాస్టర్ అనే పదం రోయి అనే పదం నుంచి వచ్చింది. ROEH, రోయి. ఎల్ రోయి అని వింటారా? ఎల్ రోయి వింటారు, పాట ఉంది కదా, అదే పాస్టర్, కాపరి అని అర్థం. హల్లెలూయా. పాస్టర్ బాగా గమనించండి. ఈ వేలికి ఏముందంటే ఉంగరం ఉంది. ఉంగరం అంటే ఏమి? పెళ్లి జరిగితే ఈ ఏళ్ళకే పెట్టేది కదా, అర్థమైందా? అంటే ఒక పాస్టర్ ఆ సంఘానికి ఎంగేజ్ అయిపోయాడు. ఎంగేజ్మెంట్ జరిగింది. భార్యాభర్తలు, పాస్టరు సంఘం ఒక భార్యాభర్త లాంటి సంబంధం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తన గురించి చెప్పిన మాట ఏంటంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉదయం చదివాం, అదే ఆ పాట చదవలేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కోసము తన ప్రాణం పెడతాడు. హల్లెలూయా. అంటే నువ్వు సంఘ కాపరి అయితే నువ్వు నీ గొర్రెల కోసము ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఒకరోజు నంద్యాలలో, నేను బ్లడ్ బ్యాంక్ చూసుకుంటుంటాను, ఒక ఫామ్ వచ్చింది. దాంట్లో పేరు ఏం పేరు రాసంటే పాస్టర్ రామకృష్ణ అని రాశారు. అరే ఈయన బ్లడ్ ఇస్తున్నారా? ఎవరికి ఇస్తున్నారు? ఒక ఆమె వచ్చింది, పాపం పేదరికంలో ఉంది, ఆమె వచ్చింది, ఆమెకి ఇస్తున్నారు. నేను ఆమెను అడిగినాను, ఎవరమ్మా అంటే మా పాస్టర్ సార్. నీ భర్త ఏమైండు? ఉన్నాడు సార్. భర్త ఇయ్యడా అంటే భర్త ఇయ్యలేడంట సార్. మా పాస్టర్ ఇస్తుంటే నాకు ఒక క్షణం అన్నా, నువ్వు మీ పాస్టర్కి ఇవ్వాలి, మీ పాస్టర్ ఇస్తున్నాడు ఏమి అన్నా. పాస్టర్కి ఏదైనా అయితే మీరు ఇవ్వాలి కదమ్మా, మీరు పాస్టర్ ఇస్తున్నాడు ఏమో అనుకున్నా. కానీ ఒక్క క్షణంలో దేవుడు నాతో మాట్లాడిండు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం ఇస్తాడు. ఆయన ఆ రోజు ఆయన రక్తం ఇస్తుంటే నాకు చాలా సంతోషమైంది. ఆ సార్ దగ్గర కూర్చొని ఆ రోజు మొదటి పరిచయం, మంచి ఫ్రెండ్స్ అయిపోయింది. హల్లెలూయా. ఎవరైతే మనం దేవుని పరిచర్యలో మనం గుర్తించాలా, మనల్ని దేవుడు ఎందుకు పిలిచిండు? మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెలకు తన ప్రాణం ఇస్తాడు. యేసయ్య కూడా మంచి కాపరిగా ఉన్నాడు. యేసయ్య ఒక లెక్క చెప్తున్నాడు తండ్రికి, తండ్రి ఏం దేవా, నువ్వు ఎవరెవరిని ఇచ్చినావో నేను అందరినీ కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా నేను చూసుకున్నా. కానీ ఒక్క మనిషి ఉన్నాడు, ఆ యూదా ఇస్కరియోతు గురించి చెప్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి, 12వ వచనం. యోహాను సువార్త 17:12. యేసయ్య దేవునికి ఒక లెక్క చెప్తున్నాడు. నువ్వు ఇచ్చిన వాళ్ళలో నేను ఎవరిని కూడా పోగొట్టుకోవటం లేదు, నువ్వు ఇచ్చిన వాళ్ళలో
ఎవరిని నేను మిస్ చేసుకోవటం లేదు. హల్లెలూయా. కానీ ఒక్కడు నాశన పుత్రుడు, వాడు తప్ప. వాడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది వాడు ఎట్లా పోవాలో. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా మిస్ కాలేదు. చాలాసార్లు సంఘంలో ఏం చేస్తారంటే సువార్తను ప్రకటించడానికి పోరు, సంఘంలోనే కూర్చొని ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా సంఘానికి మనుషులను పంపి, సంఘానికి ఎవరిని పంపారా? గొర్రెలను పంపి. మనుషులను, అదే గొర్రెలను మనుషులను పంపి. మనుషులు ఎందుకు మనుషులు కావాలా? ఎందుకు కావాలంటే దశమ భాగాలు వస్తాయి, ఎందుకు కావాలంటే కానుకలు వస్తాయి. అవునా? అంతేనా? అవునా కాదా చెప్పండి. ఎంతమంది అవునంటారు? లేదు, ఎంతమంది అవునంటారు? ఎంప్లాయీస్నే పంపించండి సార్ అంటారు. సార్ భలే చెప్తున్నారు. వేరే పిల్లలొద్దు, ఎంప్లాయీసే కావాలంటారట. చప్పట్లు కొట్టండి సార్. నిజాయితీగా చెప్పిండు సార్, నిజాయితీగా చెప్పిండు. ఓకే, బాగా గమనించండి. కాపరి గొర్రెల కోసము ప్రాణం పెట్టాల. గొర్రెలు కాపరి కోసం ప్రాణం పెట్టాలనుందా? మంచి గొర్రెలు తమ కాపరి కోసం ప్రాణం పెట్టును అనుందా? లేదు. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. మీరు ఆలోచించండి. గొర్రెల కాపరి ఎప్పుడైతే తన ప్రాణంలాగా తన యొక్క గొర్రెలను చూసుకుంటాడో దేవుడు ఆయనకు సమకూరుస్తాడు. చాలాసార్లు పాస్టర్లు ఏం చేస్తారంటే నా సంఘానికి ఎవరెవరు వస్తున్నారో లెక్కేసుకుంటారు. ఓహో వీళ్ళు వచ్చినారా, అయితే వీళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళు ఇస్తారా చూసుకుంటారు. రేపు ఈ నెల ఖర్చులు అయిపోతాయి చూసుకుంటారు. బాగా ఆలోచించండి. ఎందుకు చెప్తారంటే నీ దృష్టి ఎప్పుడైతే మనుషుల మీద ఉంటుందో దేవుని నుంచి సహాయం ఆగిపోతుంది. నీకు సహాయం చేయాల్సిన వాడు ఎవరు అంటే దేవుడు. ఆమేన్. నువ్వు సంఘాన్ని స్థాపించినావు, కరెక్టే, ఓకే. నీ పిలుపు అదే అయితే నువ్వు ఆ పిలుపులో నడువు, సరిగ్గా దేవుడు ఇస్తాడు. మనుషుల వైపు ఎప్పుడైతే చూస్తావో దేవుడి నుంచి నీకు ఎటువంటి సహాయము ఉండదు. మనుషులను చూడొద్దండి. మనుషులను చూసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు, వీళ్ళు నాకు ఇస్తారేమో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వాళ్ళు ఇయ్యరు. అప్పుడు ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం వచ్చి కొందరు పాస్టర్లు ఏం చేస్తున్నారంటే మెసేజ్లు కూడా పంపిస్తున్నారంట, నువ్వు శాపం అవుతావు అని చెప్పి. కర్నూలులోనే జరుగుతున్నాయి ఇట్లాంటివి. కోపం వస్తే తట్టుకోలేదు. వాళ్ళ కలెక్షన్ ఒక లెక్క పెట్టుకుంటారు, నాకు ఈ వారం ఇంత రావాలని. అది రాదు. అప్పుడు శాపాలు వస్తాయి. మీరు జాగ్రత్త, మీరు శాపాలు. అందుకే పొద్దున్న చెప్పానా, వేరొక మార్గంలో వచ్చేవాడు దొంగయు దోచుకోనవాడు. దోచుకోవడం బెదిరించి దోచుకోవడం. నువ్వు ఇకపోయినావు అనుకో, దేవుడు చూసుకుంటాడు నీ కథ. అప్పులు చేసి తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సంఘాలకు. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే మన ఆలోచన దేవుడు నా ప్రొవైడర్, ప్రభా ఈ గొర్రెలకు కావాల్సింది నేను ఇవ్వడానికి నాకు శక్తిని ప్రభా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తాడు, ఆ కృపనిస్తాడు. నీ సంఘం ఎదుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు క్యాలిక్యులేటివ్గా ఉండొద్దు. నాకు ఎంత అవసరం అవుతుంది, నాకు ఎంతమంది వస్తున్నారు, నాకేమి అనే క్యాలిక్యులేషన్ ఉందంటే యు ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ ట్రాక్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చాలా పవర్ఫుల్ గా మాట్లాడతాడు. దేవుడు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహెజ్కేలు 34వ అధ్యాయం. ఈ మినిస్ట్రీ, పాస్టర్ మినిస్ట్రీ అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే ఆయన వేరే ఏ మినిస్ట్రీతో ఆయన తనను పోల్చుకోలేదు. నేనే మంచి గొర్రెల కాపరిని అంటాడు. మిగతా దాంట్లో చెప్పాడు. 2వ వచనం, 34వ అధ్యాయం 2వ వచనం నుండి బాగా వినండి. నరపుత్రుడా, ఇశ్రాయేలుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచించుము. ఆ కాపర్లతో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపర్లకు. నీ కడుపు నింపుకోవడానికే నువ్వు కాపరుగున్నావంటే నీకు శ్రమ. ఏదో సడన్ గా జరగకూడదు జరుగుతుంటది. కాపర్లు గొర్రెలను మేపవలను కదా. ఒక నిమిషం. కాపర్లు గొర్రెలను మేపాలి కదా. ఆయన మాట్లాడుతున్నాడు, ఒక రీజనింగ్ ఇస్తున్నాడు దేవుడు. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కోసము ప్రాణం పెట్టాలి కదా. మరి కాపరిన వాడు గొర్రెలను మేపవలను కదా. 3వ వచనం, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను మేపరు. కొవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? గొర్రె నుంచి వస్తుంది. బొచ్చు గొర్రె నుంచి వస్తుంది. అన్ని గొర్రె నుంచి తీసుకుంటున్నారు, కానీ దానికి మేపటం లేదు. హల్లెలూయా. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. సంఘంలో బలహీనంగా ఉంటారు. దేవుని వాక్యం తెలియకుండా బలహీనమైపోతారు. అటువంటి వాళ్ళని ఏం చేయాలా? బలపరచాలా. సంఘంలో బలపరచాలా. రోగము గల వాటిని స్వస్థపరచరు. ఏం చేయాలా? కాపరి పోయి ప్రార్థన చేయి. యోగ పత్రిక ఏముంటుంది? కొందరు పెద్దలను తీసుకొని పోయి నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత పొందుతుంది. హల్లెలూయా. వాస్తవంగా మన సంఘాల్లో ఎవరికి రోగం రాకూడదు. ఇన్ కేసు వచ్చినట్లయితే ఇచ్చేయాలి. ఎందుకంటే సంఘంలో దేవుని వాక్యంతో నింపబడి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
హల్లెలూయా. అయితే రోగం వచ్చినట్లయితే వదిలిపెట్టొద్దండి. కష్టమైనా పర్లేదు, వాళ్ళ ఇంటికి పోయి దూరమైనా పర్లేదు, పోయి వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. గాయపడిన వాటికి కట్టరు. గాయపడినరు నీ మాటలతోనే బాధ పెట్టిండొచ్చు. వెంటనే ఏం చేయాలా? దగ్గర చేర్చుకోవాలా. అరే నేను నిన్ను చక్కపరచడానికి నేను ఈ మాటలను కానీ నేను ద్వేషించి కాదురా, దగ్గర తీసుకోవాలి, కట్టాలా. నెక్స్ట్ తోలివేసిన వాటిని మరలా తోలికొనరాలు. కొన్నిసార్లు కోపం వచ్చి నువ్వే తోలేసింటావేమో, తీసుకురా. పోతే పనులు ఆడబోతాడు, నేను చూసుకుంటా. ఏమవుతుంది? తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని బాగా గమనించండి. పాస్టర్కు ఉండాల్సింది కఠినమైన మనస్సు కాదు. నేను ఉదయకాలం కూడా చెప్పాను, పాస్టర్ అనే వారికి దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి. హీ షుడ్ బి ఓవర్ ఫ్లోయింగ్ విత్ గాడ్. సో ప్రవక్త కఠినంగా ఉండొచ్చు, వాడి నేచర్ అది. ఆమేన్. ప్రతి ఒక్కరు మదర్ తెరీసా లాగా ఉండరు లోకంలో, అవునా? ప్రవక్త అనేటోడు వాడికి ముందే ఆవేశం ఉంటుంది. ప్రవక్తకు దస్సేది లాడు అంటాడు, ఏలు పెట్టి యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు అంటాడు. అదే ఇవాంజలిస్ట్ మంచిగా మాట్లాడతాడు, జీసస్ లవ్స్ యూ అంటాడు కదా. దినకరణకు ఏమంటాడా? జీసస్ లవ్స్ యూ. అదొక ఫ్లో వస్తుంది అన్నమాట. పాస్టర్ కూడా ఎట్లా ఉండాలంటే ప్రేమ ఉండాలి. హల్లెలూయా. చూడండి, కాబట్టి కాపరులు లేకయే. మీరు ఇంకో మాట గమనించిన, బలాత్కారంలో వాటిని ఏలుదురు. కాపర్ అనేవాడు సంఘాన్ని ఏలకూడదు. బాగా గమనించండి. ఒక బిలీవర్ను ఇంకొక బిలీవర్ ఏలకూడదు. బాగా గమనించండి. ఒక బిలీవరు ఇంకొక బిలీవర్ను ఏలకూడదు. నువ్వు అన్ని చేయవానికి, నువ్వు కాపరిగా ఉండి మేపు, బట్ ఏలొద్దు. ఏలడం అంటే ఏంటి? యువర్ రూలింగ్. నువ్వు చెప్పినట్లు వాళ్ళు చేయాలి. నువ్వు చెప్పినట్టు, దట్ ఈస్ వెరీ రాంగ్. దట్ ఈస్ విచ్ క్రాఫ్ట్ లాగా. ఒక బిలీవర్కు ఇంకొక బిలీవర్ను ఏలకూడదు. మీరు బాగా గమనించినట్లయితే యాకోబుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం, యాకోబును ఇస్సాకు ఆశీర్వదిస్తాడు. దాంట్లో ఏమంటాడంటే, నీ తల్లి కుమారులు నీకు దాసులుగా ఉంటారంటాడు. నీ తండ్రి కుమారులు. బాగా గమనించండి, తండ్రి కుమారులు అంటే అబ్రహాం సంతానం అవుతుంది, మళ్ళీ విశ్వాసులు అవుతారు. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి దాసులు కాదు. తల్లి సంతానం అంటే ఎవరైనా కావచ్చు, బయట వాళ్ళు నీకు దాసులు అవుతారు. హల్లెలూయా. గమనించి ఎన్నిటికి పోయినా చదవండి. యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదంలో నీ తల్లి కుమారులు అంటాడు. నీకు తల్లికి పుట్టిన సంతానము నీకు దాసులుగా ఉంటారు అంటాడు. ఎందుకు? తండ్రికి ఉన్నది ఒకటే భార్య, 2-3 లేరు ఆయనకు. ఇస్సాకు ఒక రెబ్కానే ఉంది. హల్లెలూయా. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నీ తల్లి కుమారులు. తండ్రి అనేసరికి అబ్రహాం సంతానం అయిపోతుంది. హల్లెలూయా. విశ్వాసులు అయిపోతారు. ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసి ఎప్పుడు కూడా దాసుడిగా ఉండకూడదు. హల్లెలూయా. నేను ఇంకొక విశ్వాసిని ఏలకూడదు. ఆమేన్. 5వ వచనం, కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగాలకు ఆహారమయ్యాను. అడవి మృగాలు సాతాను సంబంధించిన వ్యక్తులందరూ అడవి మృగాలే. నేను సంఘం నుంచి ఒకడు వెళ్ళిపోయిన తర్వాత వాడు మనసు ఒప్పదు. నీ సంఘానికి మళ్ళీ రావాలంటే వాడికి మనసు ఒప్పదు. వాడు అక్కడ తిరుగుతాడు. ప్రతి ఒక్కడు వాడిని వాడుకునే వాడైపోతాడు. ఆమేన్. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఏమంటున్నాడు 7వ వచనానికి రండి. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగాలకు ఆహారమైను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందరు కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 10వ వచనానికి రండి. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు. దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు ఇక్కడ. గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్. ఏమంటున్నాడు? గాడ్ ఈస్ స్వేరింగ్. నా జీవంతోడు, నేను చూసుకుంటానే మాట చెప్తున్నాను. నా జీవంతోడు నేను ఆ కాపరులకు విరోధులైతిని. దేవునికి విరోధంగా ఉండి మనం ఎవరైనా బతుకుతామా? దేవుడు ఎవరి కోసం విరోధవుతున్నాడు? బాగా గమనించండి. ఎవరి కోసం విరోధవుతున్నాడు? గొర్రెల కోసం. కాపరి కంటే గొర్రెలు ఇంపార్టెంట్ దేవునికి. హల్లెలూయా. బాగా ఆలోచించండి. ఒక గొర్రె అంటే దేవునికి చాలా ఇంపార్టెంట్. 99 గొర్రెలు వదిలిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్ళిపోయాడు. యేసు చూపిస్తాడు మాట కదా. నీతిమంతులైన 99 కంటే ఒక్కరు కావాలంటాడు, ఒక్కరి కోసం పోతాడు. సెలవిచ్చినదేమనగా, యెహోవా నా జీవంతోడు నేను కాపరులకు విరోధమైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించేదను. గొర్రెల గురించి దేవుడు అడుగుతాను. ఒకరోజు నేను అడుగుతాను, వారు గొర్రెలను మేపుట మానిపించేదను. పాస్టర్ పోస్ట్ తీసేస్తాడు దేవుడు. వచ్చే సంఘానికి వచ్చేటోళ్ళు ఆగిపోతారు. ఆమేన్. ఏం సార్ మమ్మల్ని పిలిచి ఇట్లా చెప్తాను? దయచేసి క్షమించండి, ఉన్న వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం మనం. ఓకే. గొర్రెలు మేపుట మాన్పించదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకున్న జాలక ఇందురు.
నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించేదాం. దేవుడు తప్పిస్తాడంట. హల్లెలూయా. ఎంత ఘోరం. ఏం సార్ మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? నేను నిజంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జిమ్మిక్ చేస్తున్నారు లోకంలో. ఒక ఆయన చర్చి కడతా అంటాడు, 7 సంవత్సరాలు అయింది కడతనే ఉన్నాడు. మీరు అప్పులు చేసి తీసుకురండి అంటున్నాడు. అప్పులు చేయండి. మీ పిల్లలకు చదువుల కోసం అప్పులు చేయరా? మీ ఇంట్లో ఏదైనా అవసరం వస్తే అప్పులు చేయరా? దేవుని సంఘం కోసం మీరు చేయరా అప్పులు? నా సంఘానికి కట్టాలా? నా సంఘం అన్నారు. అప్పుడు మాత్రం మన సంఘం మన దానికి బిల్డింగ్ కట్టాలా? అప్పులు రాయించుకున్నారు. అప్పులు కూడా రాసి ఇచ్చినారు, మేము ఇంత తెస్తామని. అప్పు అనేది దేవుని యొక్క చిత్తమే కాదు. మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో గమనిస్తే అప్పిచ్చువాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు. కానీ కాపర్లు నువ్వు అప్పు తీసుకురా అంటే ఒక శాపం కిందికి నెట్టేస్తున్నారు. శ్రమ నెలకు వచ్చి ఎందుకు చెప్తా? శ్రమ, ఇవన్నీ జిమ్మిక్స్. మీరు తీసుకురండి నేను కట్టుకుంటాను. సౌలు రాజు చరిత్ర చూసినప్పుడు ఒకటి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, సౌలు తన జీవితం అంతట్లో కూడా దేవునికి ఒక్క అర్పణ అర్పించలే సౌలు. చాలా బాధ అనిపించింది నాకు చదివితే. అరే ఎట్లా ఉన్నాడు? ఎందుకంటే రాజుగా దేవుడు చేసినప్పుడు కనీసం ఒక్క అర్పణ అర్పిలే. కానీ ఏం చేసిందంటే అందరిని మీరు తీసుకురండి మనం అర్పిస్తాం. అందరికీ చెప్పిండు తీసుకురండి. ఒక ఆల్టర్ మాత్రం కట్టిండు, ఒక బలిపీఠం మాత్రం కట్టిండు. ఈ తెచ్చిన అర్పణలన్నీ ప్రజలని. ఆయన ఒక్క అర్పణ అర్పిలే. చదవండి, బైబిల్ చదవండి. ఒక్క అర్పణ అర్పిలే. మీరు తీసుకురండి. ఈరోజు కూడా కొన్ని పాస్టర్స్ ఎట్లా ఉంటారు, కొందరు చర్చ్ పాస్టర్స్ కానుకల సంచి తిరుగుతుంటే దీంట్లో ఉండేదంతా నాదే అనుకుంటారు. రాంగ్. కాపర్లు కూడా దశమ భాగం దేవునికి ఇవ్వాల్సిందే. కాపర్లు కూడా ఆఫరింగ్ ఇవ్వాల్సిందే. హల్లెలూయా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చాలా ఇష్టం ఇది. ఐ టెల్ సో మెనీ టైమ్స్. నాకు సొలొమోన్ అంటే చాలా ఇష్టం. సొలొమోన్ ఎందుకు ఇష్టం అంటే, ఆయన దేవుడు రాజుగా చేసేసరికి మీరు గమనించండి, రాజు అయిపోయింది. ఆయన రాజు అయిపోతేనే పోయి 1000 బలులు అర్పిస్తాడు. ఆయన 1000 బలులు ఒకటే రోజు అర్పిస్తాడు. ఆ ఊర్లో మటన్ దొరకలేదు, ఇంకా బయట అన్ని తీసుకొచ్చి కొట్టేసిండు. ఆ కాలంలో ఇశ్రాయేలు జనాలు ఏం చేయాలంటే పొద్దున దేశం అంతటికి పొద్దున ఒకటి, రాత్రి ఒక, సాయంత్రం ఒకటి నైవేద్యం, ఒక బలు అర్పించవచ్చు. ఒక పొట్టేలు పొద్దున, ఒక పొట్టేలు సాయంత్రం సరిపోతుంది. అయితే ఈయన ఒక్కరోజు 1000 ఎద్దులను నరికేసింది. హల్లెలూయా. కొన్ని పనులు అట్లా చేస్తే దేవుడు ఉండలేడు. అక్కడ సింహాసనం మీద దేవుడు కూర్చోలేడు. ఆ రోజు రాత్రే దేవుడు సొలొమోన్ దగ్గరికి వచ్చిండు. వచ్చి ఏమన్నాడు? ఏం కావాలి సొలొమోన్? అంతేనా? సొలొమోన్ ప్రార్థన పాయింట్లు రాసుకోలేదు. చాలాసార్లు మనం దేవుని దగ్గర వల్ల ప్రార్థన పాయింట్స్ రాసుకుంటాం, ఫెయిత్ మాట్లాడుకుంటాం. కానీ సొలొమోన్ ఏం చేశాడంటే ఖటాక్ చేసిండు. దేవుడు ఆ రోజు ఆ రాత్రి దేవుడు ఆయన దగ్గరికి వచ్చి, ఏం కావాలి చెప్పు, నీకు ఏమవుతుంది ప్రభావ? ఇంత జ్ఞానమే నీ ప్రజలను. నువ్వు దీర్ఘాయువు అడగలేదు, నువ్వు నీ శత్రువుల ప్రాణాలు అడగలేదు, నువ్వు డబ్బులు అడగలేదు, నువ్వు జ్ఞానం అడిగినావు కాబట్టి దీంతో పాటు అన్నీ ఇచ్చేస్తాం. హల్లెలూయా. ఎంతమందికి దేవుడు మిమ్మల్ని వచ్చి కలవాలని ఉంది అట్లా రాత్రిపూట వచ్చి నీకేం కావాలి చెప్పు. దేవుని సీట్ మీద నుంచి లేపొచ్చు మనం. హల్లెలూయా. సింహాసనం మీద నుంచి మనం లేపొచ్చు. ఎప్పుడు? నువ్వు ఇచ్చే అర్పణను బట్టి. ఆమేన్. ప్రతి పరిచర్యలో మనం కూడా మనం పరిచర్య చేస్తుండొచ్చు. దర్శన భాగం మనము ఇవ్వాల్సిందే, కానుక మనము ఇవ్వాల్సిందే. దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తే అంత ఇస్తావు. హల్లెలూయా. ఒక స్త్రీ ఏం చేస్తుందంటే అత్తరు బుడ్డి తెచ్చి పడగొట్టేసింది ఆయన పాదాల దగ్గర. ఇంత కాస్ట్ ఇది ఎందుకు పడేస్తున్నారు? ఆయన ఏమన్నాడు? నా మరణం కోసము ఏమి చేస్తుంది. యేసు ప్రభువుకు తర్వాత అత్తరు పూయాలని వస్తే ఆయన అప్పటికే తిరిగి లేచిపోయింది. హల్లెలూయా. తర్వాత పూయాల్సిన అవసరం రాలేదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉంటావో, పాస్టర్ అనేవాడు ప్రేమగా దేవునికి ఇచ్చేవాడిగా ఉంటావో, నీ జీవితం మారిపోతుంది. ఫోకస్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడు. మనుషులను చూడొద్దు. నా కాంగ్రిగేషన్ పంచప్రభా అడుగు, మంచిదే. కానీ ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు? నీకు వాళ్ళ నుంచి డబ్బులు రావడానిక, నువ్వు వాళ్ళకు బోధించడానిక? ఆమేన్. ఎందుకు రావాలా? నీకు ఇన్కమ్ రావడం కోసమా, లేకపోతే నువ్వు దేవుని రాజ్యం కట్టడానిక? నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట, దేవుని రాజ్యంలో నువ్వు పని చేస్తున్నావంటే ఆటోమేటిక్గా నువ్వు ధనవంతులు అవుతావు. నువ్వు అన్నం చేసేప్పుడు గంజి వస్తుంది కదా. గంజి రాకుండా అన్నం రాదు, అవునా? గంజి ఎట్లా వస్తుందో దేవుని రాజ్యం అంటే నువ్వు అన్నం లాంటిది. అది నువ్వు దేవుని పని చేస్తుంటే దేవుని రాజ్యం కట్టబడుతుంది అన్నంలాగా. నీకు ఏదైతే గంజిలాగా కనిపిస్తుందో అది నీ యొక్క అభివృద్ధి. నీకు దేవుడు ఇస్తాడు. గంజి కోసము దేవుని అన్నాన్ని పాడు చేయొద్దండి. అన్నం చేస్తుంటూ గంజి వస్తుంటుంది. హల్లెలూయా. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకస్తుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే నువ్వు పాస్టర్గా ఉన్నావో నీకు స్ట్రగుల్ ఉండకూడదు నీ జీవితంలో. అంటే యు సీ
మనుషులను వాళ్ళని చూడొద్దు, దేవుని చూడు. ప్రభా నువ్వు ఇచ్చినది ఈ యొక్క సేవలో నేను నీ గొర్రెలను నేను మేపుతాను, నీ గొర్రెలను నేను ప్రేమిస్తాను. నువ్వు గొర్రెలను ప్రేమించు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు గొర్రెలకు ఏదైనా చెయ్యి, దేవుడు నీకు చేస్తాడు. ఎందుకంటే ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పాస్టర్స్. నేను మంచి పాస్టర్స్ నేను చూశాను, మంచి పాస్టర్స్ లేరని కాదు, మంచి పాస్టర్స్ నేను చూశాను, చెడ్డ వాళ్ళని కూడా చూశాను. అందుకే చెప్తున్నాను, మనం ఇక్కడికి వచ్చాము, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనల్ని మనం చూసుకోవాలి. ఒకవేళ మనలో ఏదైనా రాంగ్ ఉంటే మనం సరి చేసుకోవడానికి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చివరిది 4 అయిపోయినాయి కదా, అపోస్తలుడు, ప్రవక్త, సువార్థికుడు, పాస్టర్. చివరిది చెవులో చిల పెడితే ఏది పెడతాం? ఇదే పెడతాం. ఉపదేశకుడు అనేవాడు, ఈ ఉపదేశకుడు అనేవాడు రబ్బీ అనే పదం, రబ్బీ, రబ్బోని, బోధ కూడా కదా, బోధ కూడా. ఈ టీచర్ అనేవాడు ఏం చేస్తాడంటే కాంప్లికేటెడ్గా ఉండే పదాలను కూడా సింపుల్గా చేసి లోపలికి వదిలేస్తాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను చెప్తుంటే సింపుల్గా అనిపిస్తుంది అదేనా? వండర్ఫుల్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, యేసు ప్రభు హీ వాజ్ ద బెస్ట్ టీచర్. యేసు ప్రభు ప్రతిరోజు బోధించినట్ట వాక్యం చూడండి. ప్రతిరోజు మనం మార్క్స్ వార్త 14వ అధ్యాయం 49వ వచనం చూడండి. మార్క్స్ వార్త 14:49. యేసు ప్రభు అబద్ధాలు ఆడు, దేవుని వాక్యంలో అబద్ధం లేదు. చాలు చాలు. ప్రతిదినము ఊరికే ఆదివారం ఒక్కటి బోధించాల, ఆదివారం ఒక్కటి ఆయన చేయాల, ప్రతి దినము యేసయ్య బోధిస్తున్నాడు. హల్లెలూయా. హౌ ఇంపార్టెంట్ ఈ టీచింగ్ అనేది, ఈ ఉపదేశం అనేది. నేను ఇప్పుడు చేస్తుంది ఉపదేశం, మీకు నేను ఇప్పుడు చేస్తున్నదంతా ఉపదేశం, ఉదయం నుంచి చేస్తుంది ఉపదేశం. ఇది ఏం చేస్తుందంటే ఈ బిలీవర్స్ ను కడుతుంది. బిలీవర్స్ ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరించిన విశ్వాసిగా అయిన వ్యక్తులను ఇది కడుతుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే స్వార్థను ప్రకటిస్తావో వారు రక్షింపబడతారు. రక్షింపబడే వాళ్ళను మనం కట్టాల్సి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ మినిస్ట్రీ. సంఘంలో ఇది చేయట్లేదు. ఇప్పుడు సంఘం చాలా తక్కువ. ఈ సంఘంలో ఎవరైతే బోధిస్తారో ఆ సంఘం చాలా బలంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ సంఘం, ఏ సంఘంలో అయితే బోధ అనేది ఉంటుందో ఆ సంఘంలో క్వాలిటీ ఆఫ్ పీపుల్ పెరుగుతుంది. హల్లెలూయా, ఆమేన్. ఈ బోధ అనేది ఏంటంటే, ఐఎమ్ సింప్లిఫైయింగ్, టైం అయిపోతుంది, ఐఎమ్ సింప్లిఫైయింగ్. ఈ బోధ అనేది ఏంటంటే చిన్న పిల్లలను మనము ట్రైనింగ్ ఇచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఎదుగుతుంటారు, ఇది చెయ్యి, ఇది చేయొద్దు, ఇది చూడు, ఇది చెప్తుంటాం కదా. ఆడపిల్లలు అయితే చక్కగా కూర్చో అని చెప్తాం కదా. పెద్దగా అవుతున్నప్పుడు ఏం చేస్తారు? చక్కగా కూర్చో, ఇట్లా కూర్చోకూడదు, నువ్వు ఆడపిల్లవు ఇట్లా కూర్చో. మగ పిల్లలు ఏం చెప్తాం? పని చేయకూడదు, ఆడపిల్లల బొమ్మలు నీకు కాదు. అర్థమైందా? ఇట్స్ లైక్ ట్రైనింగ్. మీరు అందుకే సామెతల గ్రంథంలో మనకు తెలిసిన మాట ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు, ఎందుకంటే వాడు తప్పిపోడు. సంఘంలో జరగాల్సింది కూడా అదే. కొత్తగా బిలీవర్ వచ్చిండు, వాడు పిల్లోడే. వాడి వయసు, ఒక వ్యక్తి వయసు 40 ఏళ్ళు ఉండొచ్చు, కానీ ఆ రోజు యేసు ప్రభువును అంగీకరించిండు, వాడు దేవుని దృష్టిలో బాలుడే. ఆమేన్. ఒక్కరోజే వాడు యేసు ప్రభువును, ఈయన వయసు పెద్దగా ఉంది కదా, కాదు, దేవుని విషయాల్లో వాడు బాలుడే. హల్లెలూయా. అందుకే వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి, ఎందుకంటే వాళ్ళు తప్పిపోరు. హల్లెలూయా. ఎంతమందికి సమూయేలు, ఏలీ గురించి తెలుసు? ఏలీ, సమూయేలు పండుకొని నిద్రపోతున్నాడు, 3 ఏళ్ల వయసు పాపం. నిద్రపోతుంటే దేవుడు ఆయన్ని సమూయేలు అని పిలిచిండు. పిలిస్తే ఏమైంది? టుకు పరిగెత్తుకుంటూ పోయి ఏలీ దగ్గర పోయిండు. ఏం సార్ పిలిచినారు? నేను పిలిచలేదురా నిన్ను. సరే మళ్ళీ పోయిండు. మళ్ళీ సమూయేలు అంటే మళ్ళీ టుకు పోయిండు. పోయి ఏం సార్ వచ్చినా అంటే నేను పిలవలేదు. 3వసారి కూడా సమూయేలు, అక్కడికి వెళ్ళిపోయాడు. బాగా గమనించండి. ఏలీ 3వసారి అర్థం చేసుకున్నాడు, దేవుడు మాట్లాడుతున్నట్టున్నాడని చెప్పి, ఉండరా ఒక్క నిమిషం, ఈసారి నీకు సమూయేలని నేను ఎవరైనా పిలిస్తే చిత్తం ప్రభా నేను ఇక్కడ ఉన్నా అని చెప్పు అన్నాడు. అవునా? తర్వాత ఏదైనా విషయం జరిగింది నాకు చెప్పు అన్నాడు. సో వాళ్ళు అక్కడ మెల్లగా, మీరు బాగా గమనించండి, మెల్లగా ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత 4వసారి దేవుడు మాట్లాడిండు. బాగా ఆలోచించండి. సమూయేలు అని పిలిచినప్పుడు ఏలీ దగ్గరికి ఎందుకు పోయిండు? దేవుడు పిలిచినప్పుడు ఆయన ఏలీ దగ్గరికి ఎందుకు పోయిండంటే దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఏలీ స్వరంలోనే మాట్లాడినాడు. హల్లెలూయా. వేరే స్వరం అయితే ఆలోచించేవాడు ఎవరు పిలుస్తున్నారని. దేవుడు ఎప్పుడైనా కూడా తన ప్రజలతో మాట్లాడేప్పుడు తన మనుషుల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి నేను బోధిస్తున్నా, నా స్వరంలోనే దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. ఆమేన్. మీరు మీ సంఘంలో పోయి మాట్లాడేప్పుడు మీ సంఘస్థులతో దేవుడు మీ స్వరంతోనే వాళ్ళతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఒకటి. రెండవది, ఏలీ దగ్గరికి ఈ సమూయేలు పరిగెత్తిపోతుంటే దేవుడు ఆపల. ఆగు, ఏలీ కాదు నేను పిలిచింది, నేను, నా మాట నువ్వు అన్నాడా? 3 సార్లు కూడా అనలేదు దేవుడు. ఎందుకని లేదంటే ఆ పిల్లవాడిని ఏ విధంగా
దేవుని స్వరం వినాలో నేర్పించాల్సిన బాధ్యత ఏలీకి అప్పచెప్పాడు దేవుడు. హల్లెలూయా. అది ఏలీ బాధ్యత. ఏలీ అర్థం చేసుకున్నాడు, ఓ దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి నేను ఈ పిల్లని ఈ విధంగా ట్రైన్ చేయాలి. ట్రైనింగ్ బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఏలీకి ఇచ్చాడు. దేవుడు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత దాంట్లో ఇంటర్ఫీర్ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం గమనించాల, దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వింటారు. గొర్రెలు వింటాయి. గొర్రె పిల్లలు గొర్రెలను వెంబడించును, అంతే. గొర్రె పిల్లల స్వరం వినవు. గొర్రె పిల్లలకు మనము బోధించాలి. గొర్రెలై దేవుని స్వరం వినేంత వరకు గొర్రె పిల్లలకు బోధించాలి. గొర్రెలకు కూడా బోధించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పేతురుతో అని చెప్పే మాట ఏంటంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 17 వచనంలో 3 సార్లు అంటాడు అన్నమాట. పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పినప్పుడు మొదటిసారి అనే మాట ఏంటంటే, నా గొర్రె పిల్లలను మేపు అంటాడు. మిగతా 2 సార్లు ఏమంటాడంటే, గొర్రెలను మేపు. గొర్రెలు ఎంత ఇంపార్టెంట్, గొర్రె పిల్లలు కూడా అంతే ఇంపార్టెంట్. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఉపదేశాలు అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఐఎమ్ క్లోజింగ్, అయిపోవచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మనకు ఇంతవరకు ఈ ఐదు విషయాలు చూసాం. అపోస్తలుడు, ప్రవక్త, సువార్థికుడు, కాపరి, ఉపదేశకులను నియమించను. తర్వాత అందువలన మనకి మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత చెదరగొట్టబడిన వారమై నట్లుండక. చూడండి ఏమని చెప్తారంటే, ఎప్పుడైతే ఈ 5 మినిస్ట్రీస్ సంఘంలో పనిచేస్తాయో అప్పుడు మనం ఎవరు చెప్తే వాళ్ళ మాట వినము. దేవుని వాక్యంలో మనం బలపడతాం కాబట్టి ఎవరు వచ్చి చెప్తే అదో ఆడ ప్రవక్తలు అంటే పరిగెత్తిపోం, అదో ఇదంతా అంటే పరిగెత్తిపోం. సంఘంలోనే ఉంటాము, దేవుని విషయాలను ఎరుగుతుంటాము. హల్లెలూయా. ఎవరు వంచే మాటలు చెప్పినా కూడా అటువంటి మనము మోసపోం. హల్లెలూయా. గాలికి కొట్టుకొని పోనట్టు కల్పించబడిన ప్రతి ఉపదేశం మనం వినం. ఆమేన్. అయితే 15వ వచనం చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. దేవుడు మన నుంచి కోరుకునేది అంటే మనం సత్యం చెప్పాలి, అబద్ధాలు అడగదు. సత్యం చెప్పాలా, మనం ఎదగాల. అన్నిటికంటే దేవుడు కోరుకునే మాట ఏంటంటే ఎదగాల. మీరు నిన్న వచ్చినారు, మీరు నిన్నటి నుంచి ఈ రోజుకు ఎదిగినారు దేవుని విషయంలో. రేపు పోయిన తర్వాత దేవుని వాక్యం చదివి ఇంకా ఎదగాల. ప్రతిరోజు మనం దేవుని విషయాల్లో ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. సత్యం విషయంలో మనము ఎదుగులాగా దేవుడు మన కృపను చూపించును గాక. హల్లెలూయా. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. ప్రభు మనకు మంచి విషయాలు చెప్పడం, మన సంఘాలను బలపరచుకోవడానికి, సంఘాలను గొప్ప చేసుకోవడానికి దేవుడు మనకు కృపను చూపిస్తున్నాడు.